అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ శ్రీనివాసాయ నమః. శ్రీ గోవిందాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ సాంబ సదాశివ పరబ్రహ్మణే నమో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇప్పుడే ప్రదోష పూజలు అందుకున్న శ్రీ పరమేశ్వరునికి నమస్కరించుకుంటూ, ప్రదోషకాలంలో మనందరం దివ్యలింగ దర్శనం చేసుకున్నాం. శివలింగ దర్శనమే ఒక చాలా విశేషమని చెప్తారు.
ప్రాతర్లింగముమాపతే రహరహ సందర్శనం స్వర్గదం మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం సాయంతనే మోక్షదం అని శాస్త్రం చెప్తున్నమాట. ప్రాతకాల దర్శనం స్వర్గ ఫలాన్నిస్తే, మధ్యాహ్న దర్శనం యజ్ఞ ఫలాన్నిస్తే, సాయంకాల దర్శనం మోక్ష ఫలాన్ని ఇస్తున్నది అని చెప్పారు. అందున ఇవాళ ప్రదోషం అంటే త్రయోదశి సాయంకాలం కలిగినటువంటి గొప్ప తిథి గురువారమైనది. ఈ రోజున స్వామి దర్శనం చేసుకొని స్వామి లీలల్ని మనం చెప్పుకుంటున్నాం శ్రీనివాస అనుగ్రహంతో. నిన్నటి రోజున దక్షయజ్ఞ విధ్వంసం కూడా చెప్పడం జరిగినది. దీన్ని బట్టి ఈశ్వర అవజ్ఞ అనేటటువంటిది అంటే పరమేశ్వరుని అవమానించడం అనేది ఎంత దుష్ఫలితం ఇస్తుందో ఈ కథలో చెప్పడం జరుగుతున్నది. పైగా దక్షుడు అంటే సమర్థుడు అని అర్థం. నిజానికి అంటే తనను తాను సమర్థుడు అనుకుంటున్నవాడు దక్షుడు. అసలు సమర్థతే స్వరూపమైన వాడు దక్షిణామూర్తి. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే అహంకారంతో ఈశ్వర అవజ్ఞ చేయడం వల్ల తన సమర్థత ఏమైందో తెలుస్తూనుంది. కానీ పరమేశ్వరుడు అనుగ్రహం ప్రధానం, కానీ ఆ అనుగ్రహాన్ని కాదంటే ఎటువంటి ఫలితం లేదు. పైగా క్రతవు సుప్తే జాగ్రత్త స్వమతి ఫలయోగే క్రతుమతాం అంటాడు పుష్పదంతాచార్యులు వారు. యజ్ఞం నిద్రపోయాక నువ్వు లేస్తావయ్యా అని ఒక మాట అన్నాడు ఇక్కడ. యజ్ఞం నిద్రపోయాక అంటే మనం కర్మ చేసిన తర్వాత కర్మ చేసి కూర్చోవడం మన పని, ఫలితం ఇచ్చేవాడు భగవానుడు. అది యజ్ఞం పూర్ణాహుతితో పూర్తయింది, మన పని పూర్తయింది. కానీ అసలు యజ్ఞం పూర్తి ఎప్పుడవుతుందంటే ఫలం లభించాక పూర్తవుతుంది. అందుకే ఆ పూర్తి ఫలాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. అది తెలియక చేసినటువంటి క్రతువులు అంటే ఈశ్వరుని యొక్క స్పృహ లేకుండా చేసే క్రతువులు అవి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆ ప్రమాదం ప్రకృతి రూపంలోనూ కలుగుతుంది. అందుకే ప్రకృతే వచ్చి శివుడు వచ్చేలా చేసింది. అంటే అమ్మవారే వచ్చి శివుడు వచ్చేలా చేశారు. దక్షయజ్ఞం ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇటువంటి భవ్యమైన కథని చెప్పుకున్నాం. వీరభద్రుని యొక్క ఆవిర్భావాన్ని చెప్పుకున్నాం. వీరభద్రుడు ఆ మాట కూడా ఒక మంత్రం అండి. శ్రీ వీరభద్రాయ నమశివాయ అనుకుంటే భయాలు మొదలైనవి తొలగిపోతాయంటారు. ఎన్ని మంత్రములు తెలుస్తాయి దీన్ని బట్టి. వీరభద్రుడు అంటే భద్రం అంటే క్షేమం అని అర్థం. వీరుడు ఎవరి వీరత్వం భద్రత్వం కోసం ఉపయోగపడుతుందో అంటే క్షేమం కోసం ఉపయోగపడుతుందో ఆయన వీరభద్రుడు. అంటే క్షేమం కలిగించడానికి తన వీరత్వం చూపించేవాడి వీరభద్రుడు. ఈయన స్వరూపం నుంచే శరభేశ్వరుడు అనే పరమేశ్వర స్వరూపం కూడా వ్యక్తమైంది. ఈ శరభము సింహం కంటే తీవ్రమైన మృగము అంటారు. దీనికి పాదములు ఉంటాయి, పక్షములు ఉంటాయి. అలాంటి రెక్కలతోనూ కూడినటువంటి ఒక సింహము వంటి వదనంతోను శరభం మృగం. ఈ శరభం మృగం గురించి మన పూర్వకాలం గ్రంథాలు కూడా వర్ణించారు. అయితే అనేక జాతులు అంతరించినట్టు శరభం కూడా అంతరించి ఉండవచ్చు. కానీ శరభేశ్వర మంత్ర విశేషాలు శాస్త్రాలు ఉన్నాయి. అది వీరభద్రుడి నుంచి ఆవిర్భవించిందే. అందుకే వీరభద్ర పళ్ళాలు మొదలైన పట్టేటువంటి శైవ మతాల్లో శరభ శరభ అని అనడం కూడా కనబడుతుంది. అటువంటి శరభేశ్వరుడికి సంబంధించి ఒక ఉపనిషత్తు మంత్రము అన్నీ ఉన్నాయి. కానీ వీరభద్ర స్మరణతోనే మనందరికీ శరభేశ్వరుడి అనుగ్రహం కూడా లభించుగాక అని కోరుకుందాం. ఎందుకంటే ఆరోగ్యకారకుడు, దుష్టత్వ నివారకుడు అయినటువంటి శరభేశ్వరుడు వీరభద్రస్వామి యొక్క కృప మనం పొందాం. ఎందుకంటే భగవత్కథలు చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క లీల ఒక్కొక్క స్వరూపం వస్తోంది అంటే ఆ రూపంతో భగవానుడు మనం అనుగ్రహిస్తున్నాడని తెలుసుకోవాలి. ఇక్కడ నిన్న అలా వివిధ రూపాలు చూసాం. ఇటు తర్వాత కథలోకి ప్రవేశిస్తున్నాం. దేవతలందరూ కూడా ఇప్పుడు అమ్మవారిని ఉద్దేశించి బ్రహ్మదేవుడు విష్ణువు చెప్పిన ఆజ్ఞను అనుసరించి ఒక యాగాన్ని చేస్తున్నారని నిన్న మనం చివరిగా చెప్పుకున్నాం. అది ఎక్కడ చేస్తున్నారంటే హిమోత్పర్వత ప్రాంతాల్లోనే చేస్తున్నారు. హిమవంతుడికి రెండు రూపాలు ఉన్నాయి, స్థావర జంగమ అని. స్థావర అంటే కనబడే పర్వత రూపం, జంగమం అంటే దేవతా రూపం, దాన్ని అధిష్ఠించిన దేవతా రూపం అది. అటువంటి హిమవంతుడు తాను కూడా తన పత్ని అయిన మేనాదేవితో కలిసి ఆ యజ్ఞంలో తాను పాల్గొన్నాడు. యజ్ఞం జరుగుతోంది. యజ్ఞం ఏ రకంగా చేశారో దేవీ భాగవతం వర్ణిస్తోంది ఇక్కడ. కొందరు అమ్మవారి మంత్రం జపం చేస్తే, కొందరు హోమం చేశారు, కొందరు అమ్మ సూక్తాలు జపం చేశారు, కొంతమంది అంతర్యాగం ద్వారా అంతశ్చక్రాలు అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు అని ఇన్ని రకాలు వర్ణిస్తాడు అక్కడ. కొందరు అమ్మవారి యొక్క నామములు పారాయణ చేస్తున్నారు. ఇన్ని చెప్పడం ఏంటంటే ఇన్ని రకాలుగా అమ్మవారిని ఆరాధించవచ్చు అని చెప్పడం. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అంతమంది కలిసి ఆరాధన చేశారు. వారిని అనుగ్రహిస్తూ జగన్మాత సాక్షాత్కరించింది. ఏ తల్లి అయితే భువనేశ్వరి, రాజరాజేశ్వరి, లలితాంబిక అని చెప్పబడుతూ ఆరాధింపబడుతున్న పరదేవత ఉన్నదో ఆ పరదేవత సాక్షాత్కరించి అప్పుడు వారిని అనుగ్రహించి నేను తప్పకుండా మళ్ళీ ఆ రూపం తీసుకుని వస్తాను, ఇక్కడ ఈ తపస్సులో పాల్గొన్నటువంటి ఈ హిమవంతునికి కుమార్తెగా కలుగుతానని ప్రకటించింది. దానితో హిమవంతుడికి ఒక్కసారి ఒళ్ళు పులకించి తన పేరు అమ్మ నోట పలికినందుకు ఆయన ఆనందపడ్డాడు. ఇక్కడ జగన్మాత తనకు కుమార్తెగా కలుగుతానని చెప్పగానే పరవశించిపోయాడు. అసలు వారి మనస్సులో ఉన్న కోరికది. బహుకాలం నుంచి లభించిన వరాన్ని నిలుపుకోలేకపోయాడు దక్షుడు. ఆ వరం కోసం తపస్సు చేస్తున్నాడు హిమవంతుడు. హిమవంతుడు దేవతా స్వరూపం. అతనికి కుమార్తెగా కలుగుతానని అమ్మవారు చెప్పారు. దాంతో దేవతలందరూ సంతోషించారు. ఎప్పుడైతే ఈ వార్త అమ్మవారు తెలియజేశారో
అప్పుడు హిమవంతుడు ఆయన భార్య మేనాదేవి 27 సంవత్సరాలు అక్కడి నుంచి తపస్సు చేశారని చెప్పారు. ఇక్కడ 27 సంవత్సరములు అన్నారు. ఇక్కడ అమ్మవారు ఎలాగో చెప్పారు కదా, కలుగుతారని కాదు, దానికి తగ్గ యోగ్యత వాళ్ళకి కల్పించుకోవడం కోసం తపస్సును ఆచరించారు. ఇక్కడ అలా 27 ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత అమ్మవారు మేనాదేవి గర్భంలో ప్రవేశించి తర్వాత కలగబోతున్నారు. ఎవరి మేనాదేవి? ముందు హిమవంతుడు అంటేనే తెలుస్తున్నది, మానవ శరీరం కాదు, అది దేవతా స్వరూపము. ఇక మేనాదేవి పితృదేవతల యొక్క మానస పుత్రిక. పితృదేవతలు అంటే మనం అనుకునే తండ్రి, తాత, ముత్తాతలు గారు. 33 పితృదేవతా గణాలు ఉంటాయి. దేవతలకు కూడా పూజ్యులు వారు. అలాంటి పితృదేవతల యొక్క అనుగ్రహం చేతనే జీవుల యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి, వాళ్ళ రాకపోకలన్నీ. అందుకే పితృదేవతల్ని నమస్కరించుకోవడం చాలా ముఖ్యమైన అంశంగా చెప్తూ ఉంటారు. అలాంటి పితృదేవతలకి మానసిక పుత్రికగా వచ్చినటువంటి వాళ్ళు 3 ఉన్నారు. ఎందుకంటే జగన్మాతను గర్భంలో భరించడం చిన్న విషయం కాదు. ఆమెను గర్భంలో భరించాలంటే ఇలాంటి వాళ్ళకే సాధ్యమవుతుంది. ఇక్కడ ఒకరు మేనాదేవి, ఇంకొకరు జనక మహీపతికి పత్నిగా పుట్టింది ఆవిడొచ్చి. ఆవిడ సీతాదేవికి తల్లింది. అయితే మానవ జన్మ తీసుకుంది గనక ఆ జన్మలో గర్భం నుంచి ధరించలేదు, ఆమె అయోనిజగానే తీసుకున్నది. అదేవిధంగా మరొక ఆమె ఉన్నది, ఆమె కూడా మానవ జన్మ తీసుకుంది, పితృదేవతల మానస పుత్రిక. ఆవిడ పేరు కూడాను కళావతి అని చెప్పబడుతూ తర్వాత జన్మలో కీర్తిదేవిగా ద్వాపర యుగంలో బృందావన సమీపంలో ఆవిడ పుట్టి వృషభానుడైన వానికి భార్య అయింది. ఆమెకు జగన్మాత రాధాదేవి పుత్రికగా కలిగింది. ఇక్కడ ఇద్దరూ కూడాను అయోనిజులుగానే లభించారు, సీతమ్మ రాధాదేవి కూడా. కానీ మేనాదేవి మాత్రం గర్భంలో ధరించింది, అది లీలగా. ఎందుకంటే ఆవిడది శరీరమే దేవతా శరీరం. దానికి సహజంగా పితృదేవతల మానసపుత్రిక కూడా ఒక శక్తి అయితే, తపశ్శక్తి మళ్ళీ వచ్చినది. ఎందుకంటే జగన్మాతను గర్భంలో భరించడం సామాన్యమైన విషయం కాదు. సమస్త విశ్వము ఆవిడ గర్భంలో ఉంటుంది, ఈవిడ గర్భంలోకి ప్రవేశించాలి. దానికి తగ్గ తపస్సు చేసింది 27 సంవత్సరాలు. అప్పుడు అమ్మవారు ఆవిర్భవిస్తున్నారు సూతికా గృహంలో. పేరుకి గర్భంలో ఉన్నట్టు కనబడింది, కానీ ఆ సమయంలో అమ్మవారు ఒక సాక్షాత్కరించినట్టుగానే కలిగింది. అది ఎప్పుడంటే చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం మృగధిష్ణ్యకే అని చెప్తూ ఉన్నది పురాణం. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు, అంటే చైత్రశుద్ధ నవమి నాడు మృగధిష్ణ్యకే, మృగశిరా నక్షత్రం అప్పుడుంది. మృగశిర పునర్వసు అప్పుడప్పుడు మారుతుంటే అప్పుడు అమ్మవారు జన్మించడం మృగశిరా నక్షత్రం అప్పుడున్నది. అప్పుడు అమ్మవారు ఆవిర్భవించారు. ఇలాగ కుమార్తె కలిగిందన్న వార్త తెలిసిన వెంటనే సూతికా గృహం, అంటే అప్పుడు పురిటిల్లు నుండేవి, హాస్పిటల్స్ కావు కదా, అక్కడికి ప్రవేశించాడు హిమవంతుడు. వెళ్ళేటప్పటికీ ఆ పసిపాపను చూస్తూ ఒక తేజపుంజం కనబడుతుందండి ఆయనకి. ఆయనకు అప్రయత్నంగా 2 చేతులు జోడించాడు. నాకు కుమార్తె కలిగింది, కాంతిపుంజంలా కనబడుతోంది అనుకుంటుంటే ఆ కాంతిపుంజంలో కొన్ని రూపాలు దర్శనమిచ్చాయి హిమవంతునికి. ఇది దేవీ పురాణ ఆధారంగా చెప్పుకుంటున్నాం. కొన్ని శివపురాణాలు, కొన్ని శాక్తేయ పురాణాలు ప్రధానంగా తీసుకుంటూ చెప్పుకుంటున్న కథ. చూస్తూ ఉండగా ఆ జ్యోతిపుంజంలో ఒక మూర్తి గోచరించింది. ఆ మూర్తి హంసవాహిని అయి కమండలువు అక్షమాల పట్టుకుని గోచరించింది. వెంటనే బ్రహ్మాణ్యే నమో నమః నమస్కారం చేసుకున్నాడంటే బ్రహ్మశక్తిగా గోచరించింది. అలా నమస్కరించి కళ్ళు తెరిచేటప్పటికల్లా మరొక స్వరూపం గోచరించింది. ఆ స్వరూపం ఆ కాంతిలో లీనమై మరొక స్వరూపం గోచరించింది. ఆ స్వరూపం గరుడ వాహనారూఢుడే శంఖచక్ర గదాపద్మములు ధరించిన వైష్ణవి రూపం, నారాయణీ రూపం గోచరించింది. ఆ స్వరూపాన్ని నమస్కారం చేసుకోగానే మళ్ళీ వృషభవాహనారూఢయై గోచరించింది. అది కూడా త్రిశూలము, చంద్రలేఖ ఇత్యాదులు ధరించి నాగభూషణంతో గోచరిస్తున్నది మాహేశ్వరి స్వరూపం. అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర అంటే వాళ్ళల్లో ఉన్న 3 శక్తులు, బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, 3 శక్తులుగా చూపిస్తూ క్రమంగా అది కూడా అంతర్ధానమై ఒక అత్యద్భుతమైన రూపంగా అమ్మవారు సూర్యమండలాంతర్వర్తి అనే గాయత్రిగా దర్శనమిచ్చింది. ఇక్కడ ఇలా చూశారు, నమస్కరిస్తాడు, అమ్మవారికి అద్భుతమైన స్తోత్రం చేశాడు. తర్వాత అన్నీ కలిపి ఆవిడ ఒక దివ్య స్వరూపంగా గోచరించి హిమవంతునికి ఇక్కడ గీత బోధిస్తుంది, అంటే జ్ఞానబోధ చేస్తుంది. ఇది దేవీ భాగవతంలో సుమారు 12-13 అధ్యాయాల గ్రంథం మనకి ఉన్నది. ఆ తర్వాత ఆమె హిమవంతుని ప్రార్థన మేరకు ఒక మామూలు శిశువుగా మారుతుంది. అప్పుడు ఆమెకి నామకరణాది ఉత్సవాలు చేస్తున్నాడు హిమవంతుడు. ఏం పేరు పెట్టాడు అంటే శివపురాణం చెప్తోంది, కులోచిత నామన అని ఒక మాట అన్నది. తమ కులమునకు ఉచితమైన పేరు పెట్టేట. వాళ్ళ కులం ఏంటి? పర్వత కులం. పైకి ఇంకో మాట అంటాడు అక్కడ, కాళిదాస మహాకవి కూడా దాన్ని పేర్కొన్నాడు, పురాణం కూడా చెప్తున్నది. అంతకుముందు కొంత పుత్రులు ఉన్నారు ఆయనకు, మైనాకుడు మొదలైన వారు. కానీ ఇంతమంది పుత్రులున్న
కూతురు పుట్టినప్పుడు కలిగే ఆనందం వాటికంటే ఎక్కువగా ఉంది అని చెప్పారండి ఇక్కడ. అందుకే కుమార్తె కలిగినప్పుడు ఆనందించడం కూడా గొప్ప విశేషం. మనకు కుమార్తె కలిగితే మహాలక్ష్మి కలిగిందని సంతోషించేవారు. అందుకే పార్వతీదేవికి శిశువుగా కలిగిన వెంటనే ఆ తల్లిదండ్రులు చాలా సంతోషించి, పైగా హిమవంతుడు పర్వత రాజు, రాజధాని నగరం ఔషధీప్రస్థం, హిమవత్పర్వత శ్రేణుల్లో అద్భుతమైన ఉత్సవం చేశాడు. అమ్మవారికి పెట్టిన పేరు కులోచిత నామ్న, అంటే పర్వత కులం కనుక పార్వతి అని నామకరణం చేశారు ఇక్కడ. అయితే అమ్మవారు ఈ పుట్టక ముందు కూడా పార్వతీట. ఈ పేర్లు జాగ్రత్తగా వినేటప్పుడు అమ్మవారి పేర్లు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు, ఉన్నవే వచ్చాయి. ఎందుకంటే అమ్మవారు ఉన్నదే వచ్చింది కదా, ఆవిడ కొత్తగా వచ్చింది ఏమిటి ఇక్కడ. వీళ్ళు ఒక అర్థంతో పెడతారు ఆ పేరుని, వేదం దాన్ని ఇంకో అర్థంలో వాడుతుంది. అందుకే వేదంలోనూ ఉంది ఆ పేరు అమ్మవారికి, పార్వతి ఇత్యాది నామములు. అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మ విద్యాప్రదాయిని లేదా బ్రహ్మ విద్యాస్వరూపిణి అని శాస్త్రం చెప్తోంది. పార్వతి అని మనం లలితా శాస్త్రం కూడా చెప్పుకుంటున్నాం. పార్వతి అంటే అర్థం పర్వతరాజపుత్రి, పర్వత సంబంధమైనది పార్వతి. అయితే పర్వతానికి పర్వతం అని పేరు వచ్చింది ఎందుకు, అది కూడా తెలియదు కదా. అనేక శిఖరాలతో కొండ, ఒక చెరుకుకి కణుపులు ఉంటాయి తెలుసా మీకు, చెరుకు కానీ వెదురు కానీ కణుపులు ఉంటాయి. ఈ కణుపులు అంటే పార్టే కానీ ముక్కలు కావు, భాగమే కానీ ముక్కలు కావు. భాగం కనబడుతుంటుంది కానీ అంతా కలిపి ఒకటే చెరుకు. కానీ భాగాలు అంటే భాగాలుగా కనబడుతున్నా ఒకదానితో కూడా అనుబంధం ఉంటుంది. అలా కొండలు కూడా వివిధ శిఖరాలతో విడివిడిగా కనబడుతున్నా అంత కలిపి ఒకటిగా చెప్పబడతాయి కనుక పర్వం రూపములతో విస్తరించున్నది కనుక పర్వతము అని పేరు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు అమ్మవారికి పార్వతి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి శాస్త్రపరమైన అర్థం, మంత్రశాస్త్రపరమైన అర్థం ఏంటంటే, పర్వములంటే కడుపులని చెప్పుకున్నాం కదా, అమ్మవారు ఒకటే శక్తి అయినప్పటికీ కూడా వివిధ శక్తులుగా వ్యక్తమవుతుంది. ఈ వివిధ శక్తులు అమ్మవారి నుంచి విడివడి రావట్లేదు, అమ్మవారే వివిధ శక్తులుగా ఉంది. ఒకే చెరకు అనేక కణుపులతో ఉన్నట్లు ఒకే శక్తి 3 కణుపులతో ఉందిట. ఆ 3 కణుపులు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులన్న ఇవి 3గా కనబడుతున్న 3 కలిపి ఒకే శక్తి కనుక ఇచ్ఛాజ్ఞాన క్రియ అనే పర్వములతో ఉన్నటువంటి పరదేవత పరాశక్తే పార్వతి. ఇది పార్వతీ నామానికి ఒక అర్థం అండి. ఇలాంటి అర్థాలు తెలుసుకున్నప్పుడు ఇక ఆ నామం అన్నప్పుడు ఆనందం కలగాలి మనకి. పార్వతి అంటే పరమశక్తి స్వరూపిణి, ఈ పేరుతో అమ్మవారు పెరుగుతూ ఉన్నారు. ఇంకా హిమవంతుడు భాగ్యమే భాగ్యం, మేనాదేవి అదృష్టమే అదృష్టం అండి ఇక్కడ. ఎందుకంటే అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు కలశంలో ఆవాహన చేస్తారు, యంత్రంలో ఆవాహన చేస్తారు, విగ్రహంలో పూజిస్తారు. ఇన్ని పూజించిన వరకు పూజ చేస్తారు. బాలా పూజ, సువాసిని పూజ, దీని కుమారి పూజ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే అన్ని రూపాలుగా అమ్మవారిని ఆరాధన చేస్తాం. కలశంలో చేయవచ్చు, అందులోనే చేయాలి, యంత్రంలో చేయాలి, విగ్రహంలో చేయాలి, ముత్తైదువ రూపంలో బాలా రూపంలో చేయాలి. ఆ బాలలకు కూడా 2 ఏళ్ల నుంచి క్రమంగా బాలా పూజకు అర్హులు అని చెప్తూ ఉంటారు. అలా ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని మనం దర్శిస్తాం. హిమవంతుడి భాగ్యం ఏంటంటే ఆ తల్లే బాలగా ఎదుగుతూ కనబడుతూ ఉంటే, ఆ ఇంట తిరుగుతూ ఉంటే వాళ్ళ భాగ్యమే భాగ్యం అండి. అలా క్రమంగా ఆమెకి ఆ బాల దశ దాటుతూ ఉన్న సమయంలో, బాలగా ఆ తల్లి ఉన్న సమయంలో ఒకప్పుడు నారదులు వారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఒక మాట అంటాడు శివపురాణంలో, అది శివజ్ఞాన విదాంబర, శివలీలా విదాంబర 2 మాటలు చెప్పారు అక్కడ. శివజ్ఞానము తెలిసినవాడు, శివలీలలు తెలిసినవాడు. అంటే శివలీల అంటే శివుడు ఎందుకు ఎప్పుడు ఏ పని చేస్తాడో తెలిసినవాడు, శివుడంటే ఏమిటో తెలిసినటువంటి వాడు. అలాంటి శివతత్వజ్ఞుడైన నారదుల వారు అక్కడికి విచ్చేసి, పైగా శివుని చేత ప్రేరేపింపబడి వచ్చాడు అన్నారు ఇక్కడ. పైగా ఈ మధ్య శివుడు ఎక్కడున్నాడని చెప్పుకున్నాను నేను, గుర్తుందా? తపస్సుకి ఎక్కడికి వెళ్ళాడు? కామాఖ్యపీఠం. కానీ వీడు షిఫ్ట్ చేసేట హిమాలయాలకి, ఏమీ ఎరగనట్టు. అక్కడ ఇప్పుడు పుట్టిందని తెలిసేమో ఆయనకి. ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఒక శిఖరంపై తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ప్రమదగణాలు మొదలైన వారందరూ ఆయన్ని ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అది ఇప్పుడు ఆ శివుని ప్రేరణతో వచ్చే నారదుల వారు వచ్చినప్పుడు హిమవంతుడు చాలా సంతోషించి అతిథి మర్యాద చేయవలసిన అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇచ్చి ఆయన కూర్చోపెట్టిన తర్వాత మంచి చెడు మాట్లాడుకుంటూ ఉండగా, ఎవరైనా ఇంటికి పెద్దవాళ్ళు వస్తే పిల్లల భవిష్యత్తు ఏముంటుందో తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. అందులో వచ్చినవాడు దేవర్షి. అందుకు అమ్మాయిని పిలిపించి నమస్కారం చేయమని చెప్పాడు. అది మర్యాద, ఇంట్లో పిల్లల చేత పెద్దవాళ్ళకి నమస్కారం చేయించడం. ఆమె వచ్చి నమస్కారం చేస్తే ఒక్కసారి నారదుడికి వణుకొచ్చింది. ఈ తల్లి సర్వ జగత్తు చేత నమస్కరింపబడే జగన్మాత లోక మర్యాదను అనుసరించి నాకు నమస్కారం చేస్తుంది. అందుకే ఈయన కూడా లోక మర్యాదను అనుసరించి దీవిస్తూ తత్వాన్ని తెలిసి నమస్కరిస్తూ ఉన్నాడు ఆయన. ఆ సమయంలో ఈయన అన్నాడు, మా అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి అనగానే
అయితే సాముద్రికం నాకు తెలుసు కనుక చెయ్యి చూస్తానన్నాడు. అప్పుడు ఆవిడ చెయ్యి చాచిందండి నారదుని ముందు. ఆ చెయ్యి చాచగానే నారదుడికి కలిగిన ఆనందం, సర్వజగత్తుకి అభయాన్నిచ్చి కాపాడే చెయ్యి నా ముందు బాల రూపంలో చాచినది. నేను కొంతసేపు ఆనందపరుసుడే, కొంతసేపటికి తెప్పరిల్లి ఇది అమ్మవారి లీల అని భావన చేసి అన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఓహో, ఈవిడ అన్ని అద్భుతమైన జాతకం ఇవిడిది. అందుకే ఉన్నవన్నీ కూడా సర్వే సులక్షణ అని, ఉన్నవన్నీ సులక్షణములే. కానీ ఏకా విలక్షణ రేఖ త్వత్సుతాయా కరే గిరే అన్నాడు ఇక్కడ. ఏ గిరి అంటే ఓ పర్వతమా, త్వత్సుతాయా కరే, నీ కూతురి యొక్క చేతిలో ఒక విలక్షణ రేఖ ఉన్నది అన్నాడు. అంటే అన్ని సులక్షణాలే, ఒక విలక్షణం అన్నాడు. దుర్లక్షణం అల్లే, జాగ్రత్త చూడండి ఇక్కడ. విలక్షణం అంటే ఒక ప్రత్యేకమని అర్థం. ఒక ప్రత్యేకమైన రేఖ ఉన్నది. దాని ఫలితం చెప్తున్నాను విను. ఈమెకి రాబోయేవాడు ఎలా ఉంటాడంటే అనగానే దానికి వాళ్ళిద్దరు ఏమంటారా అని ఎదురు చూస్తున్నారు ఇక్కడ. రాబోయేవాడు ఎలా ఉంటాడు అంటే ఆయన ఏ కోరికలు లేనివాడు, బైరాగి, తల్లిదండ్రులు లేనిటువంటి వాడు, ఇల్లు వాకిలి పట్టనటువంటి వాడు. ఇవన్నీ చూస్తే ఒక యోగి లక్షణాలు కనబడతాయి. యోగస్తే పళ్ళిచ్చి దండం పెడతారు కానీ వీళ్ళు పిల్లనిస్తారండి ఇక్కడ. వెంటనే వీళ్ళకి చెమట్లు పట్టే అలాంటి వాడా ఈమెకు కాబోయే పతి అని. ఈ లక్షణాలు ఎవరికున్నాయో ఈవిడికి అర్థమై చిన్న నవ్వు నవ్వుతుంది. అప్పుడు ఒక మాట అంటాడు, కొన్ని సామాన్యుల్లో దుర్లక్షణాలుగా కనబడినవి మహాత్ముల్లో గొప్ప లక్షణాలుగా కనబడతాయి సుమా. ఇది ఎలాంటివంటే సూర్యుడు అన్నిటినీ ముట్టుకుంటాడు. అన్నిటినీ ముట్టుకోవడం మంచిదేం కాదు, కానీ సూర్యుడికి దోషం కాదు. అగ్ని ఏదైనా భక్షిస్తాడు, అయినా పవిత్రుడే. అలాగా ఈ గుణములు ఇంకొకరి వద్ద ఉన్నప్పుడు శోభించవు కానీ ఆయన వద్ద శోభిస్తాయి. అటువంటి పరమేశ్వరుడే ఈమెకి పతి కాగలడు అని చెప్పగానే అది నేరుగా చెప్పచ్చు కదయ్యా, దానికి డొంక తిరుగుడు, ఎందుకంటే అదే నారదుడి ప్రత్యేకత ఇక్కడ. ఆ విధంగా వివరించిన తర్వాత ఒక విషయం తెలిసింది, పరమేశ్వరుడికి ఈమె ఇవ్వదగినది అని తెలిసాక ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడని ప్రశ్న వేస్తే పరమేశ్వరుడు నీ పర్వత శ్రేణుల్లోనే ఉన్నాడయ్యా, తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు ఇక్కడ, అది నీ భాగ్యము అని చెప్పి నారదుల వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు ఈయన, అమ్మ ఎప్పుడే ఆ బాల్యదశలో ఉన్నటువంటిది, ఆ సమయంలో ఆ పరమేశ్వరుని ఎలా ఆశ్రయించాలి అని ఆలోచన చేసి అమ్మవారిని తీసుకుని వెళ్ళాడు. ఒకసారి పరమేశ్వరుడికి ముందు తాను వెళ్ళాడు, వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. మీరు మా పర్వతానికి రావడం మేము చేసినటువంటి భాగ్యము, మీకు ఏమి ఇక్కడ నియమం చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే గృహస్థ ధర్మం అది నాకు. మీ అంతటి వారు వచ్చి ఇక్కడ తపస్సును ఆచరిస్తున్నారు అంటే హిమోత్పర్వత శ్రేణికి అంటే మా ఇంటికి వచ్చారు కనుక ఏవి నేను మర్యాదలు చేయాలో, ఏమి ఏర్పాటు చేయాలో నాకు చెప్పండి అంటే, ఒకటి నా తపోభంగం కలగకుండా చూసుకో చాలులే అన్నాడు. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, వెళ్ళు అంటే అప్పుడప్పుడు వచ్చి మీ దర్శనం చేసుకోవచ్చా అన్నాడు. హాయిగా చేసుకోనైనా వెళ్ళు, పైగా నువ్వు సామాన్యుడివి కావు, దేవతాశక్తి తపశ్శక్తి నీయందుంది. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అంటూ కుమార సంభవ కావ్యాన్ని కాళిదాసు ఈ శ్లోకంతో ప్రారంభిస్తాడు. అంటే దేవతాత్మ హిమాలయ, సర్వదేవతాత్మకుడు హిమాలయుడు అంటే సర్వదేవతలు హిమాలయాల్లో ఉంటారు. నేటికి ఆ శక్తి ఉందండి హిమాలయాలకి. మనకు కనబడలేదంటే మనకు మనలాంటి వాళ్ళే కనబడతారు, దేవతలు కనబడతారా? కానీ దేవతాశక్తి ఉంది, తపశ్శక్తి ఉంది. శివుడు ఒక మాట అంటాడు, నువ్వు దేవధాముడవు తపోధాముడు అని రెండు మాట్లాంటాడు. తపస్సుకు కూడా ధాముడువు. అందుకే అనేక మంది తపస్సులు యోగులు వివిధ సంప్రదాయాలకు చెందిన మహానుభావులు అక్కడ సాధన చేస్తారు, అక్కడ సాధనకు ఫలితం ఉంటుంది. అందుకు నువ్వు తపోధాముడువు దేవధాముడువు గనక నేను ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చానయ్యా అన్నాడు. అంటే అంత మర్యాదనిస్తున్నాడు హిమవంతునికి. కాబట్టి నువ్వు అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకోవచ్చు, రోజు వచ్చినా నాకు అభ్యంతరం లేదన్నాడు. ఇది బాగుందనుకని రోజు వెళ్ళి నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని రోజులైన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళాడు, జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా తీసుకువెళ్ళి నమస్కారం చేయించాడు. నమస్కారం చేసిన తర్వాత ఈమె ఎవరో తానే పరిచయం చేస్తున్నాడు. ఈమె నా కుమార్తె, మీ సేవ కోసం వచ్చింది, మీరు అనుమతిస్తే రేపటి నుంచి ఈమె కూడా మీ సేవకు వస్తుంది అన్నాడు. ఒక చిన్న నవ్వు నవ్వి శివుడు, నాయన ఒకటి, సాధారణంగా తపస్సులకి స్త్రీలు భంగకారకాలు, అందుకే యోగులు ఎప్పుడూ కూడా స్త్రీలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మాయామయమైన ప్రకృతికి చెందిన వాళ్ళు స్త్రీలు. ప్రకృతిని అధిగమించడానికి ప్రయత్నించేవాడు తపస్వి. కానీ ప్రకృతిని అధిగమించే ప్రయత్నం, ప్రకృతి అంటే ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ ప్రకృతి, వీటిలో పడిపోతూ ఉంటే ప్రకృతిలో పడిపోతాం. వీటిని దాటడానికి ప్రయత్నించడానికే కదా ఇవన్నీ గ్రహించుకోవడం అన్నీ చేస్తాం. కనుక ప్రకృతిని అధిగమించడానికి ప్రయత్నించేవాడు యోగి అవుతాడు. ఈ ప్రకృతి వైపు లాగడానికి ఆకర్షణగా మాయాశక్తిగా స్త్రీ ఉంటుంది.
అందుకే సాధారణంగా యోగులు స్త్రీలకు దూరంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే పరమేశ్వరుడు లోకాచార నిర్దేశం కోసం అంటాడు ఇక్కడ వ్యాసదేవుడు. అంటే శివునికి ఆకర్షించేవి లాగేస్తాయండి ప్రకృతి ఆయనకి అని ఎందుకు చెప్తున్నాడంటే, భగవంతుడు అయినా సరే ఒక పని చేసేటప్పుడు మనకు ఆదర్శం చూపిస్తాడు. ఆ మాటకు వస్తే శివుడికి తపస్సు కావాలా? తపస్సు అనేది ఎలా ఉంటుందో చూపించడం కోసం తపస్సు చేసేట. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే పెద్దవాళ్ళే మనకు చెప్తూ ఉండాలి, వాళ్ళకి అవసరం లేకపోయినా. చిన్నపిల్లలు నడవలేనప్పుడు పెద్దవాళ్ళు ఎలా నడిపిస్తారండి? వాళ్ళు కూడా వంగుని నెమ్మదిగా చేయి పట్టుకుని నడిపిస్తారు. అంటే మా నాన్న ఇల్తే ఉంటాడు, ఇలా నడుస్తాడు అనుకోకూడదు, నా కోసం అలా నడుస్తాడని తెలుసుకోవాలి. అలాగే పరమేశ్వరుడు కూడా ఇది తపస్సు, ఇది జపం మనకు చూపించడానికి చేస్తాడే తప్ప ఆయనకి తపస్సు ఏమిటండి? కానీ కేనాపి కామేన తపశ్చకార అంటాడు కాళిదాసు. ఏదో కోరికతో ఆయన తపస్సు చేస్తున్నాడు. ఏదో కోరిక, అదేమిటో మనకు తెలియదు, చెప్పే వరకు మనకెందుకు. ఆయన పేరే కామేశ్వరుడు. తపస్సు చేస్తున్నాడు. మొత్తానికి ఏమాట అన్నాడు? ప్రకృతికి సంబంధించిన మాయాశక్తి స్త్రీల యందు ఉంటుంది, అది యోగుల్ని తపస్సు నుంచి భంగం చేస్తుంది, కనుక నువ్వు పని చేయి, ఈమెను ఇంట్లో ఉంచి నువ్వు రా సేవకి అని అనగానే ఇప్పుడు ఏం చేయాలో తోచలేదు హిమవంతుడికి. తిరిగి వాదం చేయగలిగినటువంటి శక్తి లేదు, బలము లేదు, గౌరవం ఉంది. అందుకే భయంతో వాదించలేదు. అమ్మవారి వైపు చూస్తున్నాడు. నేను మాట్లాడతానంది ఆవిడ. ఇప్పుడు శివునితో అమ్మవారు మాట్లాడుతున్నారు. చాలా అత్యద్భుతమైన చర్చ జరుగుతుంది. శివపురాణంలో అయితే ఒక అధ్యాయం అంతా ఉంటుందండి. చాలా అద్భుతమైన అంశం. ఇలాంటి తాత్విక విషయాలు అక్కడ చూపిస్తాడు. అయితే కథాంశం తప్ప తాత్విక తార్కికాలు ఎవరికి కావాలనుకుంటాం, కానీ అదే ప్రధానం. కానీ క్లుప్తంగా చెప్పుకుందాం. అందులో ఏమన్నారండి తమరు? స్త్రీ ప్రకృతి స్వరూపిణి, ఆమె వల్ల తపస్సు భంగం అవుతుంది అన్నారు కదా. మీరు ఇప్పుడు తపస్సు చెయ్యాలి అనే ఒక బుద్ధితో అనుకునే కదా కూర్చుని తపస్సు చేశారు. అంటే మీరు ప్రకృతికి లొంగినట్టే కదా అన్నది ఇక్కడ. బుద్ధి అంటే ప్రకృతిలో ఒకటి. పంచభూతాలు, పంచేంద్రియాలు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలను ప్రకృతిలో భాగం. కానీ తపస్సు చేయాలని బుద్ధితో కూర్చున్నారంటే మీ బుద్ధి ప్రకృతిలో భాగమే కదా. కనుక ప్రకృతి సహకారం లేనిది మీరేం చేయగలరు? ఇది ఒక విధంగా పరమేశ్వరుడు కూడా ప్రకృతితో సృష్టి చేస్తాడు, కానీ ప్రకృతి లేకుండా జరుగుతుందా అనే వాదనకు కూడా వెళుతుంది. హిమవంతుడికి కొంత అర్థమవుతుంది, కొంత అర్థం కావట్లేదు. ఇద్దరు పండితులు చర్చించుకుంటున్నారు అనుకోండి, మరి వినడానికి బాగుంటుంది తప్ప మనకు అర్థం కాదు. అర్థం కాకపోయినా ఏదో బాగుంటుంది. వాళ్ళిద్దరికే తెలియాలి. ఇది ఇక్కడ మంచి చర్చ జరుగుతుంది. ఇక్కడ వెంటనే పరమేశ్వరుడు అన్నాడు, అంటే నేను ప్రకృతికి లొంగిపోయి చేస్తున్నాను అనుకున్నావా నువ్వు? బుద్ధితో చేస్తున్నానంటే ప్రకృతికి లొంగి చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. నేను ప్రకృతికి లొంగిపోయిన వాడిని కాను, ప్రకృతిని లొంగ తీసుకునేవాడిని గుర్తుపెట్టుకో. ప్రకృతి నా అధీనంలో ఉంటుందే తప్ప ప్రకృతికి నేను అధీనంలో ఉండను. ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏమిటంటే, ప్రకృతికి లొంగిపోతే జీవుడు, ప్రకృతిని లొంగ తీసుకున్నవాడు ఈశ్వరుడు. ఇదే తేడా ఇక్కడ. మాయన్న ప్రకృతి అన్న ఒకటే. మాయాంత ప్రకృతి విద్యాన్ మాయనంత మహేశ్వరం. మాయా, ప్రకృతి, ప్రధానము, అవ్యక్తం, ప్రకృతికి పేర్లు. ఈ ప్రకృతికి జీవుడు లొంగిపోయి ఉంటాడు. అందుకే ఆ లొంగిపోవడం వల్లే జనాలు, మరణాలు అన్ని తీసుకుంటుంటాడు. ఈ ప్రకృతి ఈశ్వరుడి చేతిలో ఉంటుంది, ప్రకృతి చేతిలో జీవుడు ఉంటాడు ఇక్కడ. కనుక నేను ప్రకృతిని లొంగ తీసుకునేవాడినే కానీ లొంగిపోయిన వాడిని కదా అంటే, అయితే మీరు ఇప్పుడు ప్రకృతిని మీరు అధీనంలో పెట్టుకున్నారు కనుక ప్రకృతి మిమ్మల్ని ఏం చేయలేదు కదా అన్నది ఆవిడ. అవును, నన్ను ప్రకృతి ఏమీ చేయలేదు, నేను ప్రకృతిని దాటిపోయాను అన్నాడు. మరి దాటిపోయినప్పుడు నేను వచ్చి సేవ చేసుకుంటే మీకేముందండి, ప్రకృతిని జయించిన వారు కదా అన్నది ఈవిడ. ఇది ఒక సవాల్లాగా అయిపోయింది శివుడికి. వెంటనే గిరిజే సాంఖ్యధారిణి అంటాడు సంబోధనలో. సాంఖ్యం మాట్లాడుతున్నావు బాగానే. సాంఖ్యం అంటే ప్రకృతే ప్రధానమని మాట్లాడే వాదం పేరు సాంఖ్యం. ఓహో, ఇలా వచ్చావా, సరే అయితే మీ అమ్మాయిని రోజు సేవకు పంపించి పర్వాలేదన్నాడు. మొత్తానికి హిమవంతుడు కూడా అర్థమైంది, తను ఎందుకు వచ్చాడు దాన్ని నెరవేరింది చాలు. మిగిలిన విషయాలన్నీ జరిగిపోయి మొత్తానికి అమ్మాయి ఘటుకురాలే, శివుడి చేత కూడా చక్కగా అంగీకరింపజేసింది అనుకున్నారు. ఇంకా అప్పటి నుంచి అమ్మవారు తన చెలికెత్తలతో వచ్చి శివునికి ఆ తప భూమి అంతా సేవ చేస్తూ చక్కగా పరిచర్య చేస్తుంది. ఇక్కడ అపచిత బలి పుష్ప వేది సమ్మార్గ దక్ష నియమ జల విధీనాం బర్హిషాంచోపనిత్రీ గిరిశముపచచార ప్రత్యహంసా సుకేశీ నియమిత పరిఖేదా తశ్చిరచంద్రపాదై అంటాడు కాళిదాస మహాకవి. చాలా అత్యద్భుతంగా చెప్తాడు ఇక్కడ. అపచిత బలి పుష్ప వేది సమ్మార్గ దక్ష. తపస్సు అంటే అలా కూర్చుంటారు అనుకోవద్దు. తపస్సు అనేక రకాలుగా ఉంటుంది. కొంత అగ్నిహోత్ర కార్యం చేస్తారు, కొంత జపం చేస్తారు, కొంతసేపు ధ్యానం చేస్తారు, కొంతసేపు సమాధి స్థితిలో ఉంటారు. ఇన్ని రకాలుగా తపస్సు ఉంటుంది. దానికి తగ్గట్టు అన్నీ ఏర్పాటు చేయాలి ఇక్కడ. అందుకే వచ్చి అక్కడున్న యజ్ఞవాటికంతా శుద్ధం చేసి ఆవిడే స్వయంగా చేస్తుంది.
పైగా రాచపుత్రిక అయినప్పటికీ కూడా తన సుకుమార్యాన్ని భోగాల్ని పక్కన పెట్టి తానే స్వయంగా చేస్తుంటే చెలికత్తెలు సహాయపడుతున్నారంతే. అంతేగాని వచ్చి నువ్వు నీట్ చేయి, నువ్వు క్లీన్ చేయని చెలికత్తెలతో చెప్పించకుండా ఆవిడే చేస్తుందండి సేవ అక్కడ. అలా చేస్తూ పైగా సుకుమారి కదా, అంత సేవ చేసి కలిసిపోదు. పైగా ఎన్ని రకాలుగా చేస్తుంది అంటే పాటించి పువ్వు పల్లవములు కోయు కుశ పవిత్రములు కూడబెట్టు అంటాడు శ్రీనాథ మహాకవి. ఎలా చేస్తున్నదో వర్ణించారు ఇక్కడ. ఇన్ని రకాలుగా సేవ చేసి చిట్ట చివరిగా అలసిపోతుంది కొంత. ఆ వచ్చి శివుని వద్ద నిలబడుతుంది. అప్పుడు పరమేశ్వరుడు చూస్తాట. ఆ చూపులో ఉన్న ప్రసన్నత, ఆ నెలవంకలో ఉన్న చల్లదనంతో ఆవిడ తాపమంతా పోతుందట. ఎంత రమ్యమైన భావన చేశాడు. నియమిత పరిఖేదాత చిరచంద్రపాతై అని అద్భుతమైన భావన చేశాడు ఇక్కడ. ఇలా సేవ చేస్తూ వెళుతుంది. ఈ లోపల ఈ తారకాసుడి బాధలు తట్టుకోలేక చెట్టుకి పుట్టకి వెళ్ళిపోయిన దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. ఎలాగ అసుర సంహారం జరుగుతుంది అంటే ముందే అనుకున్నాం కదా, శివపార్వతులు వారిద్దరికీ ఐక్యం ఘటిస్తే తప్పకుండా అది శివపార్వతులకు ఐక్యం వల్ల వారి శక్తి ప్రభావం వల్ల ఒక పుత్రుడు ఉద్భవిస్తాడు, ఆయన కుమారుడవుతాడు. ఆయన వల్ల జగత్ అనుగ్రహింపబడుతుంది కనుక వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రీతి కలిగి కలిసేటట్లు చేయవలసిన బాధ్యత మీదే అని దేవతలకు అప్పచెప్తాడు. వెంటనే ఇంద్రుడు వెళ్ళి దేవసభ పెడతాడు. ఈవిడ సేవ చేస్తోంది, ఆయన తపస్సు చేస్తున్నాడు. వాళ్ళిద్దరికి ఏ విధంగా ఇప్పుడు ఐక్యాన్ని ఇవ్వగలము? ఆ పరమేశ్వరుడు ఏమి పట్టనట్టు అంతర్ముఖుడి ఉన్నాడు. పైగా సాధారణంగా ఒక తపస్సు ముందు స్త్రీ సంచారం జరుగుతుంటే మనోవికారం కలిగే అవకాశం ఉన్నది. కానీ ఈశ్వరుడు ధీరుడు. ధీరుడు అంటే అర్థం ఏంటంటే ప్రతికూలములు పక్కన ఉన్నా చలించకుండా ఉండేవాడు ధీరుడు. కొంతమంది నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను కానీ పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకోలేనండి అని. అదేం గొప్పతనం అండి. ఎవడైనా పరిస్థితి వస్తే ఎవడూ తట్టుకోలేడు. నా కోపం ఉండదండి కానీ వాడు అలా అంటే రాదు అంటే ఇంకేమిటండి ఇక్కడ. అందుకే వికారహేతు సతి విక్రయంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరా అంటాడు ఇక్కడ కాళిదాస మహాకవి. అంటే ఎదురుగా వికారం కలిగించే వస్తువులు ఉన్నా చలించని చిత్తం ఉన్నవాడి ధీరుడు. అలాంటి ధీరుడు పరమేశ్వరుడు. ఇలాగైతే ఏ విధంగా మనం అనుకున్న కార్యం నెరవేరుతుంది. నిజానికి శివశక్తుల ఏకత్వం అత్యంత సహజం. కానీ ఇప్పుడు లీలగా వారిద్దరు వేరైనట్టున్నారు ఇక్కడ. వీరిని కలిపేది ఎలాగా? అప్పుడు ఇంద్రుడు ఎవరికైనా ఒకరిపై ఒకరికి ప్రీతి కలిగించే దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరు మన్మథుడు. మన్మథుడు హిందువుల్లో ఉండే దేవత కాదు, అందరిలో ఉండే లక్షణమే ఇక్కడ. ఒకానొక విశ్వకారణమైన శక్తుల్ని దేవతలు అంటారు. ఆ దేవతా స్వరూపాల్ని తపస్సులతో ఋషులు దర్శించారంతే. అందుకే వారు అనుకూలిస్తేనే. మన్మథుడు కూడా దేవతా స్వరూపమే. అది కూడని అధర్మబద్ధమైన కామమైతే అసురత్వం అవుతుంది కానీ ధర్మబద్ధమైన కామం మాత్రం లోకక్షేమానికి అవసరమే, లోక నిర్వహణకు అవసరమే. అందుకే పరమేశ్వరుడి సంకల్పం వల్లనే ఆయన కూడా కలిగాడు. ఆ మన్మథుడిని ఇంద్రుడు ఇప్పుడు పిలిచాడు. పైగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు గారు. యముడు, అగ్ని, వరుణుడు ఇత్యాది దిక్పాలకులు, ఇంకా అనేక మంది దేవతలు ఉన్నారు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా అప్పుడే మన్మథుడు రాగానే ఇంద్రుడు సింహాసనం నుంచి లేచి ఆహా మన్మథుడు వారు రెండు రెండుని పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నట్ట. ఎంతమందిని ఆయన ఎందుకు గౌరవించారంటే పక్షము పెంపునన్ కుసుమ బాణుని పైరని వ్రాలే దేవతాధ్యక్షుని వేయి కన్నులను తక్కిన వేల్పులను జగించి సూక్ష్మేక్షిక చూడ కార్యగతి అట్టిదియవు ప్రభువుల్ ప్రయోజనాపేక్ష ఒకప్పుడు ఆశ్రితులకీర సమంచిత గౌరవోన్నతుల్. మన కుమార సంభవని కాళిదాసు ఎంత అందంగా రాశాడో శ్రీనాథ మహాకవి హరవిలాసం అని అంతా అద్భుతంగా చేశాడండి ఇక్కడ. కుమార సంభవాన్ని తెలుగు చేసిన వారు నన్నిచోడుడు అని తెలుగు కవి అత్యద్భుతంగా చేశాడు. అవన్నీ నేను మేళవిస్తే మరో వారం 10 రోజులు పడుతుంది. నన్ను నేను నిగ్రహించుకుంటూ ఎంత అవసరం అంత తీసుకున్నాం. కానీ మనం తెలుగు పద్యం తీయందనాన్ని వదలలేక శ్రీనాథ మహాకవి దగ్గరికి వెళుతున్నాం. అక్కడ ఎంత చక్కగా చెప్పాడు చూడండి. పక్షము పెంపునన్ కుసుమబాణుని పైన వ్రాలే దేవతాధ్యక్షుని వేయి కన్నులను. ఇందుకు 1000 కళ్ళు అంటారు. 1000 కళ్ళు మన్మధుడి మీదే వాలేట. ఎందుకయ్యా అంటే పైగా తక్కిన వేల్పులను ఉజ్జగించి మిగిలిన దేవతలను పక్కకు తోసి ఇన్నే చూస్తున్నట్టు ప్రేమగా దగ్గర తెచ్చుకున్నాడంటే సూక్ష్మేక్షిక చూడ సూక్ష్మ దృష్టితో చూస్తే కార్యగతి అట్టిదియవు. ఈ ప్రభువులు ఉన్నారే ప్రయోజనాపేక్ష ఒకప్పుడు ఆశ్రితులకి సమంచిత గౌరవోన్నతులు. ఒకడు అవసరం వచ్చినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు నాయన. ఇదే పెద్ద గౌరవం అని వాడు అనుకోకూడదు. వాడు అవసరం అని తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే పెద్ద ఆఫీసర్ కూడా ఒకటితో పనిపడినప్పుడు పిలిచి రా కూర్చొనైనా ఏమి నీకు అంత చక్కగా ఉంది కదా, ఏమైనా బోనస్ కావాలో చెప్పు, అన్నీ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నువ్వే చేయాలి నాయనా అని చెప్తాడు ఇక్కడ. అలాగా గౌరవిస్తే వాళ్ళకి ఉత్సాహం. ఆ కూర్చోబెట్టిన తర్వాత
అప్పుడంట నువ్వు చక్కగా ఆదరించావు, ఏమైనా పరిపడిందా నాతో చెప్పు. అవును నాయన నీతోనే పరిపడింది అన్నాడు. ఇక్కడ వెంటనే చెప్పడం మొదలుపెట్టాడు. గౌరవిస్తే పెరుగుతుందండి, దాన్నే గర్వం అంటారు. ఇక్కడ అది ఉంటుంది ఎలాగూ, అవతలవాడు కొంచెం ఉత్సాహపరిస్తే పెరుగుతుంది. ఇక్కడ తను నిర్వాహకం చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు నన్ను పిలిచావంటే చాలా గొప్ప విషయం. ఏం చేయమంటావు చెప్పు. ఎవరైనా మహర్షులు తపస్సు చేస్తున్నారా, లేకపోతే దేవతల నిగ్రహం దానితో ఉన్నారో చెప్పు. ఎందుకంటే నా ముందు మహర్షులు నిలబడలేరు, దేవతలు నిలబడలేరు. అక్కడ దేవతలందరూ వింటున్నారు ఈ మాట. ఏం చేస్తే ఇప్పుడు టైం వాడిది. పైగా బ్రహ్మదేవుడైనా సరే నా బాణం దెబ్బకి నిలబడలేడు సుమా. ఇక లోకాలన్నింటినీ అల్లల్లాడించిన రాక్షసులు కవచాలు మొదలైనవి కట్టుకుని అస్త్రశస్త్రాలు పట్టుకున్నా నా బాణాలకు పడిపోతారు. ఇంత చరిత్ర నాకుంది. చెప్పు, ఎవరి తపస్సు భంగం చేయమంటావు? బ్రహ్మదా, విష్ణువుదా, మహర్షులదా, రుద్రునిదా? అబ్బా మాట నువ్వే, నాకు అది కావాలి. ఇక్కడ ఆ రుద్రుడు తపస్సులో ఉన్నాడు. ఆయన యొక్క తపస్సుకు భంగం కలిగించాలి నువ్వు అనగానే, ఒబ్బో అదంత పనిలే, సులభంగా చేస్తానన్నాడు. బయలుదేరైనా వీలైన తొందరగా అనగానే ఇంటికి వెళ్ళని సర్దుకుంటున్నాడండి. ఇక్కడ అప్పుడు వాళ్ళ ఆవిడంది రతీదేవి. ఆ పేర్లు ఎంత గొప్పగా పెట్టారు చూడండి. అందుకే మీరు పురాణం అనగానే కొంచెం శ్రద్ధ పెడితే ఇంత గొప్ప జ్ఞానం కలిగిన మతంలో పుట్టేనని గర్విస్తామంట. కొంచెం పెడితే చాలు. వాడు కాముడు, ఈవిడ రతి. కాముడు అంటే కోరిక, రతి అంటే మక్కువ. ఒట్టి కోరుకుంటే సరిపోతుంది, మక్కువగా ఉంటే దానికి శక్తి పెరుగుతుంది. అంటే భార్య అంటే ఒక శక్తి కదా, కనుక రతి మన్మథ అనే భావం ఎంతో గొప్పది చూడండి. అయితే అది కానీ కోరిక మనసులో ఉంటే మనసు యొక్క స్థితి మారిపోతుంది, అవునా లేదా? మామూలు ఉన్న మనసు కూడా కోరిక వస్తే మారిపోతుంది. అంటే మనస్సును మథనం చేసేస్తుంది కోరిక. మనస్సును మథనం చేయండి, మనస్సు స్వరూపాన్ని మార్చేస్తుంది. ఇది ఎలాగంటే పాలు పెరుగుగా, పెరుగు మజ్జిగగా మారిపోయినట్టు, అదే మథనం అంటే. అలా మనస్సు స్వరూపం మారిపోతుందా లేదా కామం వల్ల? అందుకే కాముడికి మన్మథుడిని పేరు. చాలా పేర్లు ఉన్నాయి దానికి. ఆయన భార్య పేరు రతీదేవి. ఆవిడంది ఏమిటన్నీ సర్దుకుంటున్నారు. ఆ సరంజామా చాలా బాగుంటుంది. ఎందుకంటే కోరిక కలగాలన్నా, కోరిక తీరాలన్నా దానికి తగ్గ పరివేశం ఉండాలి చుట్టూ. యాంబియన్స్ మొదలైనవి అంటారు కదండి, దానికి తగ్గ వాతావరణం అంటే మూడ్, అవి క్రియేట్ చేయగలిగిన వస్తువులు ఆయన దగ్గర ఉన్నాయి. అద్భుతమైన భావం చూడండి. ఇక్కడ ఒకటి ఆయన మిత్రుడు ఇద్దరిని తీసుకెళ్తున్నాడు. ఒకడు వసంతుడు, ఇంకోటి మలయ పవనం. ఎందుకంటే మంచి తీవ్రమైన ఎండలో చలి కొరుకుతూ ఉంటే మనస్సులో మంచి కోరిక రాదు. అందుకే వసంతుడు అట. వసంతుడు అంటే అర్థం ఏంటంటే అటు చలి వేడి రెండూ లేని స్థితి. మలయ పవనం, సుడిగాలి వడిగాలి వీస్తుంటే బాగుండదు కదా అని మలయ పవనం అంటే ఇక్కడ. వాడిని తీసుకున్నాడు తోడుగా. పైగా చిలకల రథం వాడికి చక్కగా, దానికి తోడు చెరకు విల్లు, 5 పువ్వుల బాణాలు, అన్ని సుకుమారమైనవే. ఇక వింటి నారి ఉందే, తుమ్మెదల్ని వింటినారుగా తీసుకున్నాడు ఇక్కడ. అంటే చెరకు విల్లు మనస్సు, 5 పువ్వులు అంటే పంచతన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఇవే ఆకర్షిస్తాయి మనసుని. అవే బాణాలు, ఆ బాణాలే తగులుతుంటే పడిపోతుంటాం మనం ఇక్కడ. అయితే వీటిని మనస్సుతో పట్టుకోవాలంటే ప్రాణం కలవాలి. ప్రాణం నాడీ మండలాల రూపంలో ఉంటుంది. ఆ నాడీ మండలాలే తుమ్మెదల నారండి ఇక్కడ. ఇవన్నీ తెలుసుకోవాలి సంకేతాలు ఇక్కడ. ఇవన్నీ పట్టుకున్నాడు ఇక్కడ. ఇవి పట్టుకుని బయలుదేరుతుంటే వాళ్ళ ఆవిడింది, ఇప్పుడు ఎవరి మీదకి వెళ్తున్నామని. రుద్రుడు తపస్సు చేస్తున్నాడు, ఆయన భంగం చేయమని చెప్పారంటే, ఏంటో వచ్చి ఆలోచించి బయలుదేరుతున్నావా? ఆయన పొగిడేడు నువ్వు బయలుదేరిపోవడం, కానీ ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? అతడికి నీకు ఒక్కసారి తెలుసుకో. అతని శరాసనంబు కనకాచలము, ఇక్షు శరాసనంబు నీది. ఆయనకి నీకు, ఆయన వార్ఫేరు నీ వార్ఫేరు కొంచెం ఆలోచించుకో. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటో కొంచెం చూడు. అతని శరాసనంబు కనకాచలము, మేరు పర్వత ఆయనకు ధనుస్సు, తమరదో చెరకు విల్లు. ఇక్కడ నన్నుచోరుడు చెప్తాడు, కొని బాలురైనను తిని పిప్పి యుమిసెడి చెరకు విల్లని నమ్మి చేతబట్టి అన్నాడు ఇక్కడ. ఈ తెలుగులోనే తేట తెలుగులో చెప్పాడు. పిల్లలు కూడా తిని పిప్పి తీసేసేటువంటి చెరకుని పెద్ద విల్లుని నమ్ముకున్నావు, ఆయన గట్టి పర్వతాన్ని తీసుకున్నాడు. కొంచెం ఆలోచించుకో. ఇక తల వెంట్రుకలు అంటిన కందెడు పువ్వులు అమ్ములు నీకు, ముట్టుకుంటే చాలు వాడిపోయేడు పువ్వులు నీకు బాణాలు. అతనిదా, అతని కమ్ము పాశుపతం ఆయన యొక్క అస్త్రం. కొంచెం ఆలోచించుకో. పైగా నువ్వు ఎవరి మీద దాడికి వెళ్తున్నావు? సాధారణ నువ్వు ఎవరి మీద దాడి చేస్తావు, ఆయన ఎవరి మీద దాడి చేశాడు. ఇదివరకు సక్సెస్ స్టోరీస్ ఒక్కడు చూడు. అతడు పురాపహారి, త్రిపురాసుర సంహారకుడైన, తమరో విరహాతుర పాంథ జనాపహారి. విరహంతో వీక్ మైండ్లు అయిపోయిన వాళ్ళు జయిస్తుంటారు ఇక్కడ. అందుకే అతనికి నీకు
హస్తిమశకాంతరమిమ్మయి ఎంచి చూడగన్ అన్న ఇక్కడ. ఏనుకి దోమకి ఎంత పోలికో శివునికి నీకు అంత పోలిక. ఏమైనా బాగుందో చెప్పు, కొంచెం ఆలోచించి వెళ్ళంటే ఆడవాళ్ళు ఎప్పుడు అంత డిస్కరేజ్ చేస్తుంటారు అన్నాడు ఇక్కడ. మా గొప్పని మెచ్చుకోరు కదా. ఇంతవరకు నా హిస్టరీ తీస్తే ఫెయిల్ అయిన కేసు ఒక్కట్లేదు నాది. నువ్వు నన్ను నిరుత్సాహపరుస్తున్నావు, నేను ఆయన జయించి తీరతాను అంటే నేను పతివ్రతను కనుక నేను వస్తాను. ఆవిడేం కాదని లేదు, ముందు విషయం చెప్పి చూసింది. బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి శివుడు తపస్సు చేస్తున్న ఆశ్రమం స్థాన్వాశ్రమము అని చెప్పబడుతుంది. అక్కడ తపస్సు కూర్చున్నాడు పరమేశ్వరుడు. ఈయన వెళ్ళి ఒక చెట్టు చాటు చూసుకుని సరంజామా అంత పెట్టుకున్నాడు. పక్కన రతీదేవి ఉంది. ఉన్నావా అనుకుని ఒక్కసారి టార్గెట్ చూశారండి ఇక్కడ. అంటే దేన్ని కొట్టాలో చూశాడు. ఒళ్ళు వణికిపోయింది ఒక్కసారి ఇక్కడ. ఆ కూర్చున్నాడు పరమేశ్వరుడు. ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు ఇక్కడ. సదేవదారు ద్రుమ మధ్య వేదికే అంటే దేవదారు ద్రుమ అంటే దేవదారు వృక్షాల దగ్గర ఉన్నటువంటి వేదికపై కూర్చున్నాడు ఇక్కడ. ఆ కూర్చున్నవాడు ఎలా ఉన్నాడు అని చెప్పినప్పుడు శార్దూల చర్మ వ్యవధానవత్యాం, శార్దూల చర్మాన్ని ధరించి ఉన్నాడు. ఆసీనమాసన్న శరీరపాత త్రయంబకం సంయమినం దదర్శ. నశించే యోగం వచ్చినట్టు మన్మధుడు ఆ సమయంలో త్రయంబకుడు తపస్విగా ఉన్నటువంటి శివుని దర్శించాడు. తపోరూప పరమేశ్వర దర్శనం అండి ఇక్కడ. ఇదొక రూపం శివుని రూపాల్లో. ఇక్కడ తపోరూపంలో ఉంటూ అరమొచ్చిన కన్నులతో ఉన్న పరమేశ్వరుడు. ఇది స్వామి యొక్క మూర్తుల్లో ఒకటి. ఎప్పుడైనా దేవతామూర్తుల్లో 3 రకాలు ఉంటాయి తెలుసుకోవాల్సినది. భోగమూర్తి, యోగమూర్తి, ఉగ్రమూర్తి అని 3 ఉంటాయి. ఈ 3 ఎందుకో కూడా తెలుసుకోవాలి. ఉగ్రమూర్తులు భయాలను పోగొట్టడానికి ధరించేవి ఉగ్రమూర్తులు. ఇక యోగమూర్తులు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చినవి యోగమూర్తులు. ఇక భోగమూర్తులు అంటే పేరే తెలుస్తున్నది, మనకు కావలసిన సుఖములన్నీ సమకూర్చి దుఃఖాలు పోగొట్టేవి భోగమూర్తులు. ఇందులో ఏ మూర్తులు మనకు పనికొస్తాయి? 3 మనకు కావాల్సిందే. ఎందుకంటే భయాలు, దుష్టత్వాలు వీటిని పోగొట్టడానికి ఉగ్రమూర్తులు ధరిస్తారు. ఆ మధ్య ఎవరు అన్నారు, మీ దేవతల చేతుల్లో ఆయుధాలు ఎందుకు ఉంటాయండి? అసలు మా దేవత చేతుల్లో ఆయుధాలే లేవు. ఆయుధాలు ఇవ్వడానికి అవకాశం లేదు, కొట్టేశారు చేతులను. ఏం చేస్తారు వాళ్ళు? ఆయుధాలు పట్టుకుని ఉంటారు మీ దేవతలు ఎందుకు అంటే, మన అభయముద్ర వరదముద్ర కూడా పట్టుకుంటారు మా దేవతలు. అది తెలుసుకో. ఆయుధాలు దేనికి అంటే దుష్టత్వాన్ని నిగ్రహించడానికి. ఎప్పుడైనా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందంటే, అక్కడ అధర్మాన్ని నిగ్రహించాలి ప్రభుత్వం, ధర్మాన్ని రక్షించాలి. ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది. అలాగే జగత్ ప్రభుత్వం పరమేశ్వరుడు నిర్వహిస్తున్నప్పుడు జగత్తులో ఉన్న దుష్టత్వాన్ని నిగ్రహిస్తాడు, శిష్టత్వాన్ని రక్షిస్తాడు. నిగ్రహానికి ఆయుధాలు, రక్షణకి అభయాలు, ఇలాగా అన్నీ ధరించి ఉంటాడు పరమేశ్వరుడు. అది గ్రహించితే ఉగ్రమూర్తులు అన్నప్పుడు శివుని యొక్క ఉగ్రమూర్తులు వీరభద్ర, శరభేశ్వర, భైరవ, ఈ ఉగ్రమూర్తులు ప్రతి ఉపాసనలో ఉంటాయండి. ఇక్కడ వైష్ణవంలో నృసింహుని యొక్క అనేక రూపాలు ఉన్నాయి. అలాగే నారసింహాది రూపాలు అక్కడ ఉగ్రమూర్తులు. శివుని యొక్క ఉగ్రమూర్తులు వీరభద్ర మొదలైన. శివుడు అనగానే ఉగ్రం అనుకోవద్దు. కొంతమంది తెలిసి తెలియక శివుడు అనగానే ఉగ్రవుని ముందు ఇలా ఆవేశపడుతుంటారు. ముఖ్యంగా జటా కటాహ సంభ్రమ భ్రమన్ నిలింపని జరి అనగానే ఆవేశం, రావణుడికి. దాన్ని కొంచెం జాగ్రత్తగా చదివితే భావనలో ఆవేశమే లేదు, అక్కడ భక్తి తప్ప. అర్థం తెలియకపోవడం అలా అనిపిస్తున్నది. ఇప్పటికీ శివుడు అనగానే ఒక్కొక్కడు జటాజోటాలు పెట్టుకుని భయంకరమైన బొమ్మలు వేస్తుంటారండి. వాళ్ళు సరిగ్గా శివుడి గురించి తెలియదని అర్థం. శివుడు శాంతస్వరూపుడు. అయితే ఏ దేవతైనా అధర్మం నిగ్రహించడం కోసం ఉగ్రరూపం ధరిస్తుంది. అలాగే పరమేశ్వరుడు ధరిస్తాడు. అమ్మవారికి కూడా ఉగ్రరూపాలు ఉన్నాయి, సౌమ్య రూపాలు ఉన్నాయి. 2 లేవు. కాళీ ఇత్యాది రూపాలు, చండీ మొదలైనవన్నీ ఉగ్రమూర్తులు. గౌరీ, లక్ష్మి ఇవన్నీ సౌమ్యమూర్తులు. ప్రతిదానిలో ఉంటాయి 3. ఈ సౌమ్యమూర్తులు మళ్ళీ 2 భాగాలు, భోగ, యోగ. ఇప్పుడు ఉగ్రమూర్తులుగా ఎవరిని చెప్పుకున్నా వీరభద్రుడు, భైరవుడు, శరభేశ్వరుడు, వీరందరూ కూడా ఉగ్రమూర్తులు. ఆ తర్వాత భోగమూర్తులు అంటే పార్వతీ సమేతుడి ఉన్నవాడు, పరివారమూర్తి ఇత్యాదులని. కైలాసంలో పరివారమూర్తి అంటే గణపతి, కుమారస్వామి, అమ్మవారు, అయ్యవారు కలిసి ఉన్నది భోగమూర్తి. అలాగే శక్తి సహితంగా అర్ధనారీశ్వరాది రూపములతో ఉన్నటువంటి వాడు భోగమూర్తి. ఇవన్నీ భోగమూర్తులు. ఇక యోగమూర్తి అంటే దక్షిణామూర్తి, అలాగే తపోమూర్తి, ఇవన్నీ యోగమూర్తులు. ఈ 3 దేనికి అంటే ఉగ్రమూర్తుల రక్షణ కోసం, భోగమూర్తుల అభీష్ట సిద్ధి కోసం, యోగమూర్తులు జ్ఞానం కోసం, శాంతి కోసం. ఇన్ని మూర్తులు ధరించింది ఆయనే. ఎందుకంటే ఆయనకి 3 వేరే
గురువు చెప్పిన తర్వాత ఆ మాటకి మళ్ళీ ప్రతివాదం చేయరాదు, తూచా తప్పకుండా పాటించాలి. దానికి సిద్ధమైతేనే గురువు అని వెళ్ళాలి, లేనప్పుడు లేదు. ఆయన చెప్పాడు కానీ అంతా చేయలేండి అని వీడు ముందే అనుకుంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆయన చెప్తాడు కానీ నేను చేస్తావా అనేవాళ్ళు ఉన్నారు. దాని ఫలితం ఏంటి? రోగంలో ఉండడమే. గురువు చెప్పింది ఎలా పాటించాలి? గురువు మీద అపారమైన గురి ఉండాలి. అతడు చెప్పే మాట శాస్త్ర సమ్మతమని, అది మనల్ని బాగుపరుస్తుందని శిష్యుడికి దృఢ నమ్మకం ఉండాలి. అలాంటి నమ్మకంతో శిష్యుడు ఉంటాడు కానీ గురువు జాగ్రత్తగా శాస్త్రంలో చెప్పింది చెప్పాలి. అది గురువుకి శాస్త్రజ్ఞానం సాక్షాత్కారం రెండు ఉండాలండి. ఎప్పుడు తెలుసుకోండి. ఇక్కడ ఒకటి శాస్త్రజ్ఞానం, తాను సాధన చేసి అనుభవం పొందాలి. అటువంటి వాడు ఆచార్యుడిగా దొరకడం గొప్ప అదృష్టం. అయితే అందరూ సాక్షాత్కారం పొందిన వాళ్ళు లేకపోవచ్చు. సాక్షాత్కారం దొరికే వరకు శాస్త్రం చెప్పిందే చెప్పాలి తప్ప తానంత తాను ఏం పర్వాలేదు ఇలాంటివి చెప్పరు. అది తెలుసుకోండి ఇక్కడ. అదే మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, సమాజంలో హిందూ మతాన్ని సంస్కరిస్తామని అప్పుడు సంస్కారవాదులు ఎక్కువ వచ్చేవారట. సంస్కరించేవాడికి ముందు సాక్షాత్కారం అవసరం అయినా ముందు సాక్షాత్కారం కోసం సాధన చేయు, సాక్షాత్కారం దొరికేక సంస్కరించు. అదే ఇవాళ నువ్వు లాజికల్ టెంపర్మెంట్తో చేసి నీకేం తెలుస్తుంది? సాధన చేసి సాక్షాత్కరించుకున్నవాడే సంస్కరణ చేయగలడు. ఇది తెలుసుకో. లేకపోతే ప్రాచీనమైన సంప్రదాయ ధర్మ మార్గాన్ని ఈ రోజుల్లో ఎవరు చేస్తారండి, ఆ రోజుల్లో ఎందుకు చెప్పారంటే అని చేసేవాళ్ళకి గట్టి దెబ్బ కొట్టారు రామకృష్ణ పరమహంస. ముందు నువ్వు సాధన చేసి సాక్షాత్కారం పొంది అప్పుడు సంస్కరణ చెయ్యు అని గట్టిగా చెప్పాడు ఆయన. అంతేగాని ఏదో పుస్తకాలు 4 చదివేసి సమాజం కోసం ఇది మార్చక తప్పదండి నువ్వెవడు మార్చడానికి శాస్త్ర మార్గాన్ని. నువ్వు బాగా చదివి లాజికల్గా ఆలోచించావంతే, కానీ నీకు అనుభవం ఏది? అనుభవం తర్కాల వల్ల రాదు, సాధన వల్ల సిద్ధి వచ్చినవాడే సంస్కరించాలని చెప్పాడు. అలాంటిది మనకు చరిత్రలో క్రమక్రమంగా ఆ సాధన లేక అనుభవం లేక ఎవరికి వాళ్ళు సంస్కరణవాదులను బయలుదేరిపోయి సనాతన ధర్మాన్ని చీల్చి చండాడుతూనే ఉన్నారండి. ఇది బాధాకరమైన అంశం ఇక్కడ. అందుకే దేనికైనా ఉండవలసినది శాస్త్రం, సాక్షాత్కారం. సాక్షాత్కారం లేకపోతే కనీసం శాస్త్రజ్ఞానం ఉండి ఇది శాస్త్రాన్ని ఇలా చెప్పారమ్మా అని చెప్పేవాడైనా గురువుగా ఉండాలి తప్ప తన నోటుకొచ్చింది చెప్పేవాడు గురువు కాడు. ఈ రోజుల్లో ఎక్కడ సాధ్యమవుతుందని వాళ్ళు చెప్పారు కానీ నేను చెప్తున్నానుగా ఇలా చేయండి అని చెప్పకూడదు గురువు. నువ్వెవడికి చెప్పడానికి అడగాలి శిష్యులు. నువ్వు శాస్త్రాలు ఉన్నదే చెప్పు, లేను చెప్పకూడదు అడగగలగాలండి శిష్యులు. ఈ రోజుల్లో సంధ్యావందనం ఎవడు చేస్తాడండి? సాధ్యం కాదు, మీ ఉద్యోగాల వల్ల సాధ్యం కాదు. అదే పడుకునేటప్పుడు 10 సార్లు గాయత్రి అనుకోండి చాలు అన్నాడు ఒక ఆయన. ఆయన చేయడు కనుక అలా చెప్పాడు. ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటూ కూడా సంధ్యావందనం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తమరు ఎలాగో మానేశారు, ఇంకొండు భ్రష్టుడు చేయడు ఇక్కడ. కనుక ఇలాంటి వాటిని గురువుగా స్వీకరించరాదని విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ గురువు దగ్గరికి వచ్చి ఏదో గురుతత్వం ఎల్లుండి చెప్పన్నారు, ఇప్పుడో వచ్చేసింది గురుతత్వం. నారదుడి దగ్గరికి ఏం ఆశ్రయిస్తే కానీ నారదుడు పూనుకోలేదు. నేను ముందే చెప్పొచ్చుగా నాకు, అక్కడ వెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చి పెద్దగా చెప్తావు అనలేదు పార్వతీదేవి. అంటే అవినయం అయిపోతుంది ఇక్కడ. ముందు ఆవిడ కాన్ఫిడెన్స్ ఏదో ఆవిడకు ఉంది, ఆవిడ తిరిగి వచ్చి ఆశ్రయిస్తే కానీ మంత్రం చెప్పకూడదు. అందుకే శ్రద్ధతో ఆశ్రయించని వాడికి ఉపదేశమిస్తే దాని విలువ వాళ్ళు తెలుసుకోలేరు. ఆకలి లేని వాడికి అన్నం పెడితే అన్నం విలువ తెలియదు, శ్రద్ధ లేని వాడికి ఉపదేశిస్తే ఉపదేశం యొక్క విలువ తెలియదు. ఎలాగో ఈ మధ్య రిటైర్ అయిపోయండి, ఖాళీగా ఉంటారు మంత్రం ఇస్తారన్నాడు ఒక ఆయన. ఖాళీగా ఉండడం మంత్రానికి అర్హత కాదు, తెలుసుకోండి. ఇక్కడ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇవి తెలియకుండా చాలామంది బయలుదేరిపోతుంటారు. ఇక్కడ పైగా ఎవడైనా పెద్దవాడు కనబడితే ఆవేశం వచ్చేస్తుంది, మంత్రం అడిగేస్తారు. ఇక్కడ నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయ్యి ఉన్నావు, నీకు నిజంగా అర్హత ఉందా, పరీక్ష పెడితే నిలబడగలవా? ఒక్క మంత్రం ఇవ్వాలంటే సంవత్సరం పరీక్ష పెట్టాలట, చిన్న విషయం కాదు. ఇక్కడ ఇంతకాలం అమ్మవారిని అబ్జర్వ్ చేస్తున్నాడు నారదుడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ యోగ్యురాలే అని ఇవ్వబోతున్నాడు. ఇక్కడ అప్పుడు అమ్మ ఒక్క మాట చూడు, మన్మథుడు 5 బాణాలు వేశాడు కానీ శివుడు లొంగదీయలేకపోయాడు. 5 బాణాలకు లొంగలేదు కానీ 5 అక్షరాలకు లొంగిపోతాడమ్మా శివుడు. అది చెప్పారు ఇక్కడ. పంచాక్షరి మహామంత్రానికి దొరికిపోతాడు. నమశివాయ కావచ్చు, శివాయ నమః కావచ్చు. ఇది భక్తితో చేయాలి, నియమంతో చేయాలి. నాకు ఇది తెలుసు, నేను ఇలా చేస్తున్నాను అహంకారం ఎదురుంటే తీసే ముందు. అహంకారం లేని సాధనకి ఈశ్వరుడు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఇదే నారదుడి భక్తి సూత్రాల్లో ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ. అనేక మంది సాధనలు చేస్తుంటారు, ఎందుకు ఫలించమంటే అహంకారం అనేది గట్టిగా పట్టేస్తుందండి. అహంకారం ఒకటి, శ్రద్ధాలోపం ఒకటి. 4 వేదాంత వాక్యాలు చదివి వేదాంతమే గొప్పదండి భక్తి వీటన్నిటికంటే అనేవాళ్ళు ఉన్నారు. వాడికి ఏ మంత్రము సిద్ధించదు, వేదాంతం అసలు రాదు. తెలుసుకుని ఇక్కడ మనస్సు ఎలా ఉండాలి సిద్ధి కావాలంటే ఇవన్నీ బోధించారు ఎవరు? నారదుల వారు. పైగా ఒక్క మాట నీకు పంచాక్షర మహిమ చెప్తాను విను. పంచాక్షర మహిమ చెప్తూ ఉంటే శివుడు సంతోషిస్తాడు, అది అందుకు చెప్తున్నాను విను అంటూ శివ అనే నామం యొక్క మహిమ. అటువంటి శివునకు నేను నమస్కరిస్తున్నాను, ఇది దాని యొక్క భావం.
అలాగే నమశివాయ అనే మాటలో నా మమ, నాదంటూ ఏం లేదు, అంతా శివుని కోసమైన సమర్పణాభావం ఉంది. అలాగే మనస్సే నమస్సు, మనస్సును సమర్పించడమే నమస్కారం. రుద్రుడు నమస్కార ప్రియుడు, అందుకని మంత్రమంతా రుద్ర నమ్మకమైంది. ఇక్కడ రుద్రనమకం యొక్క సారమే పంచాక్షరి, ఇది తెలుసుకో. ఒక్క పంచాక్షరి రుద్రం యొక్క సారం. అందుకే రుద్రమంతా చదవలేకపోయినా పంచాక్షరి జపం కూడా అంత సిద్ధినిస్తుంది. ఇప్పుడు శివ అంటే పరమాత్మ, ఇది క్రమంగా అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వరకు తీసుకెళ్ళిపోతుంది సుమా. అంత గొప్పది పంచాక్షరి అంటూ దాని మహిమని కొంతసేపు బోధించి చేయవలసిన పద్ధతిని చెప్తాడు ఇక్కడ. పంచాక్షరి ఉపదేశం పొందకుండా కూడా చేయగలిగిన మంత్రం, అప్పుడు దాని పేరు సాధ్యమంత్రం అంటారు. ఉపదేశం పొంది చేస్తే సిద్ధమంత్రం అంటారు. సిద్ధుడైన గురువు దగ్గర పొందితే సుసిద్ధ మంత్రం అంటారు. ఇది పంచాక్షరి మంత్రం అనుకున్న వైభవం. ఆ కారణం చేతే దివ్యమైన పంచాక్షరి విద్యని నీకు సాంగోపాంగంగా ఇస్తాను, తీసుకో అని చెప్పి నారదుల వారు శిష్యురాలైన అమ్మవారికి ఇస్తూ లోపల ఆనందపరుచుడైపోయాడు. సర్వజగత్తికి గురు ఆవిడ, గురుమండల రూపిణి, సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపుడైన అమ్మవారు లోకరీతిని అనుసరించి శిష్యురాలుగా వారు ఉపదేశం పొందుతుంది. ఆహా, ఒక రూపం ధరించగానే అప్పుడే మర్యాదలన్నీ పాటిస్తుంది, లేకపోతే ఈవిడికి నేను చెప్పేదా అనుకుంటూనే ఉపదేశం చేశాడు మహానుభావుడు. ఇక్కడ అమ్మవారి గురువయ్యే భాగ్యం లభించింది నారద మహర్షికి. అలా దీక్షనిచ్చి ఏ విధంగా సాధన చేయాలో, పద్ధతి ఏమిటో అన్నీ చెప్పాడు. ఎలా ఆరాధన చేయాలి, సాధనలో కొంతసేపు పూజ, కొంతసేపు ధ్యానం, కొంతసేపు జపం, కొంతసేపు సంకీర్తనం, ఇన్ని కలిపి తపస్సు అవుతుందండి. ఒకటి కాదు ఇక్కడ, ఇన్ని రకాలుగా భగవద్భావం పట్టియాలి మనసుకి. ఒకటే కాదు ఇక్కడ. మనకు తపస్సు అంటే సినిమాల్లో టీవీలో ఇలా కూర్చొని ఒక్కటే తీసుకుంటాం, అది కాదు. తపస్సు అంటే తదేక సాధనతో భగవంతునికి సంబంధించిన సర్వ విషయములు సాధన చేయాలి ఇక్కడ. తద్వారా అన్ని విధాలను భగవంతుని పట్టుకుంటావు. కంచిత్ కాలము మామహేశ భవత పాదారవిందార్చనై కంచిత్ కంచిదవేక్షణశ్చనుతిభి కంచిత్ కథాకర్ణనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చనతిభి కంచిత్ దశామిదృశీం య ప్రాప్నోతి ముదా త్వదర్పితి మన జీవన్ సముక్త కలు అంటారు శివానంద నగర్లో. కొంతసేపు నిన్ను పూజించి, కొంతసేపు నిన్ను ధ్యానించి, కొంతసేపు నిన్ను కీర్తించి, కొంతసేపు నీ దర్శనం చేసి, కొంతసేపు నీ జపం చేసి, ఇలా కొంతసేపు ఒక్కొక్క పని మారింది, కానీ నీతో మాత్రం అనుబంధం పోలేదు. ఇన్నిటితో నీతో పట్టుకున్నాం కదా, అలా జీవిస్తే ఈ జన్మలోనే జీవన్ముక్తయ్యా, వేరే ముక్తి అక్కర్లేదన్నాడు ఇక్కడ శంకరులు. అలా సాధన ఉండాలండి. పైగా తదేక దీక్షగా చేయాలి. అప్పుడు అమ్మవారు సరైన తపస్సుకు సిద్ధమై తనకున్న భోగ వస్తువులు అలంకారాలను విడిచిపెట్టి నారచీరలు ధరించి ఈయన దగ్గర దీక్షగా పొందినటువంటి రుద్రాక్ష మాలికలు దాల్చి ఆమె తపస్సుకు బయలుదేరుతుంటే ఇద్దరు చెలికత్తులు ఆమెతో తోడుగా వస్తున్నారు. జయ విజయ. ఇక్కడ నుంచి ఒక్కొక్క సన్నివేశానికి ఒక్కొక్క మహిమాశక్తి ఉన్నది ఇక్కడ. జయ విజయ. ఈవిడ పేరు అపరాజిత. పేరంత బాగుంటుంది. అపరాజిత అంటే ఓటమి లేనిది. ఆవిడ దగ్గర చెలికత్తులు జయ విజయ, రెండిటికి అర్థం సక్సెస్సే. మరి రెండు పేర్లు ఎందుకంటే జయము విజయము అంటే బాహ్యమైన వాటిని నిగ్రహిస్తే జయము, అంతర్గతమైన వాటిని నిగ్రహిస్తే విజయం అండి. రెండూ కావాలి ఇక్కడ. బాహ్య శత్రువులు నిగ్రహించిన ఎంత అవసరమో అంతర్గత శత్రువులు నిగ్రహించాలి, అప్పుడే సాధన. అంతే నేను భోజనం మానేశానండి అంటే దాని గురించే ధ్యానిస్తుంటాడు. ఇంత ఉపవాసం ఉన్నా కానీ ఎప్పుడు పూర్తవుతుందా అని. అంటే ఇది జయించాడు కానీ అది జయించలేదు. రెండూ జయించగలగాలి, అప్పుడు అపరాజిత తత్వం. అసలు ఈ స్వరూపాన్ని ధ్యానిస్తేనే కార్యసిద్ధి లభిస్తుంది. జయా విజయ సమేత అపరాజిత. ఇది విజయదశమి నాడు సాయంకాలం ఈ తల్లిని పూజిస్తారండి ఇక్కడ. ఇంకో శక్తి కూడా ఉంటుంది, అజిత అని కూడా. మొత్తానికి ప్రధానంగా జయ విజయ అపరాజిత ఇలా బయలుదేరింది అమ్మవారు. ఆ బయలుదేరుతున్నప్పుడు అనుమతి తీసుకోవాలి. అందుకే ఇంట్లో చెప్పకుండా రాత్రి పారిపోయి తపస్సుకి వెళ్తే కుదరదు. తల్లిదండ్రులు తల్లిదండ్రులు అనుమతి తీసుకోవాలి ఇక్కడ. తనకంటే పెద్దవారు ఎవరికి జవాబుదారీవో వారు అనుమతి తీసుకోవాలి. వెళ్ళి హిమవంతుడి దగ్గరికి వెళితే హిమవంతుడు అన్నాడు, అమ్మా సుకుమారివి నువ్వు, తపస్సు అనేది అంత తేలికైన విషయం కాదు సుమా, కఠినమైన అంశం. అందుకే అలాంటి ప్రయత్నం చేయక తల్లి. పైగా పరమేశ్వరుడికి విషయం మనకి ఇప్పుడు ఒక అర్థమైంది. మన్మధుడే తగలబెట్టేశాడు. అంటే కామాన్నే తగలబెట్టేసిన వాడికి వివాహం ఏమిటమ్మా, కాపురం ఏమిటి? ఆయన మనకు అందడు అని తెలిసిపోయింది. కాబట్టి అలాంటివి పెట్టుకోక తల్లి అంటే ఆయన కామాన్ని జయించవచ్చు, కానీ భక్తులపై ఆయనకున్న వాత్సల్యాన్ని మాత్రం ఆయన వదలడు. అందుకే నేను అహంకారంతో ఆయన ఆశ్రయించట్లేదు, భక్తిగా ఆయన్ని ఉపాసించి ఆయన భక్తవత్సలుడు కనుక నన్ను అనుగ్రహిస్తాడు. నేను నాపై నమ్మకంతో వెళ్ళట్లేదు, ఆయన కృపపై నమ్మకంతో వెళుతున్నాను. ఇది అంటే నా సాధనాగతమైన అహంకారం కాదు, ఆయన అవ్యాజమైన కారుణ్యం ఉంది, దానికోసం నేను సాధన చేసుకుంటాను. అందుకే నాదైన అహంకారాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టడమే సాధన యొక్క ప్రయోజనం. అనుగ్రహం ఎలాగూ లభిస్తుంది. ఇక్కడ సాధన అనగా
అహంకారం నిర్మూలించుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన అండి. అనుగ్రహం అదే వస్తుంది. అందుకే అరుణాచలం మనుచు స్మరించు వారలకు అహము తొలగించదువు అరుణాచల అన్నారు రమణ మహర్షి. అది పోవాలండి. అది పోదే వచ్చింది బాధ. సర్వపాపాలకి హేతువు రెండేట, అహంకారం, కోపం. అన్నిటికీ రెండే. అన్ని కలిపి ఒక మాట చెప్పాలంటే అహంకారం. ఇది పెద్ద ప్రమాదకరండి. ఎన్ని వేదాంతాలు చదివినా ఇది మాత్రం పోదు ఇక్కడ. అది మహా కష్టమైన అంశం. అది పోగొట్టుకునే ప్రయత్నమే సాధన. అందుకే నిరంతరం చింతన, ధ్యానము, స్మరణ ఇవన్నీ చేస్తూ అహం ఈశ్వరార్పణ చేసేసామనుకోండి, ఇంకా అహంకారం ఎక్కడుంటుంది? ఈశ్వరార్పణ అయిపోవాలి అహం. అది చేయడమే తపస్సు. అందుకే నేను వెళతాను, ఎలాగైనా సాధిస్తానంటే ఆమె పట్టుదల చూసి మోంతని ఏమి అనలేకపోయాడు. అమ్మకి చెప్పెళ్ళి అన్నాడు. అప్పుడు మేనాదేవి వద్దకు అమ్మవారు వెళ్ళారు. వెళ్ళి అమ్మ తపస్సుకి వెళతాను అంటే, తపస్సు ఏదో ఇంట్లో చేసుకో తల్లి, ఎందుకు అని. ఏకాగ్రంగా తపస్సు కుదరాలంటే మాత్రము భోగ వస్తువుల పరిసరాల్లో కాకుండా ఆయన ఎందో దృష్టి నిలిపేలా వెళ్ళిపోతాను అని చెప్పగానే దుఃఖం వచ్చేసిన తల్లికి. చెయ్యి పట్టుకుందండి అమ్మవారు. ఊ మా అన్నదంతే. అంటే ఊ మా అనేది తపోనిషిద్ధ అని భావం. అంటే ఓయ్ వద్దు అని అర్థం ఇక్కడ. ఇది అర్థం. అప్పుడు అమ్మవారు చెయ్యి తీసి అదే నా పేరమ్మ అందుకండి. ఇక్కడ ఉమా అని పేరు అమ్మవారికి వచ్చిందండి. అపరాజిత కాస్త ఉమా అయ్యింది. ఒక్కొక్క దానికి కూడా విషయం తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే అటు ఇటు చూసేవాళ్ళు, నిద్రమత్తులో ఉన్నవాళ్ళు వాళ్ళని వదిలేయండి. సాధనా దృష్టితో విన్న వాళ్ళకి పనికొచ్చే అంశములు ఇవన్నీ కూడా. బతుకంతా ఏదో సుఖంగా గడిపేస్తే ఆడుతూ వెళ్ళిపోతాం, ఎప్పుడు పోతామంటే కాదండి. జీవన పరమార్థం పొందడం కోసం ఎంతకాలం వినియోగిస్తున్నాం ఆలోచించాలి. అటువంటి వాళ్ళకి శ్రద్ధగా పనికొచ్చే అంశములు ఇక్కడ చెప్తున్నాం. ఉమా అనే మాటకు అర్థం ఏమిటి? పైగా అదే నా పేరుని అమ్మవారు ఎందుకన్నారు అంటే, ఇవాళ నీ నోటంచి తెలియకుండా ఉమా అని వచ్చింది. వేదాల్లో నా పేరే అది, ఇది దీని అర్థం. నా పేరే అదమ్మ అంటే వేదాల్లో అమ్మవారికి ఉమానామం ఉందండి. కేనోపనిషత్తులో వస్తుంది ఈ మంత్రం. సతస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ ఉమాం బహుశోభమానాం హైమవతీం. ఉమా హైమవతి బహుశోభమాన అని అమ్మవారి శక్తి పేరు ఇక్కడ. ఉమా నా పేరమ్మ అన్నది ఇక్కడంతే. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే తపోనిషిద్ధ. అసలు ఉమా అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఆ నామానికి అర్థం తెలుసుకుందాం. ఇది లలితానామాల్లో రహస్యనామం అంటారండి ఇక్కడ. అదే లలితా సహస్రం అంతా చదివేక తెలుసో తెలియకో ఏవైనా తప్పులుంటే ఉమానామాన్ని 10 మార్లు అంటే దోషం పోతుందని కూడా శాస్త్రవేత్తలు చెప్పారు. అంత మహిమాన్వితమైన నామం ఉమానామం. ఉమానామం గురించి ఉపనిషత్తుల్లోనే ఆమె పేరు ఉమా. ఎందుకంటే పరమాత్మని తెలియజేసే అక్షరం ఒకటి ఉంది, ఓం. ఓంలో ఎన్ని అక్షరాలు అంటే ప్రధానంగా వినబడే అక్షరాలు 3: అకార, ఉకార, మకారములు. అందులో ఆ తీసేయండి. ఆ ఉమాలో ఆ తీసేస్తే వస్తుంది. ఈ ఆ తీసేసి ఎక్కడ పెట్టేస్తారు? ఆ మాకు తగిలించండి అన్నాడు ఇక్కడ. అప్పుడు ఉమా ఇందయ్యా అన్నాడు. కనుక ప్రణవవర్ణస్య వ్యత్యాస రూప అని దీనికి అర్థం చెప్పారు. ఉమా అంటే ప్రణవం పరమేశ్వరుడైతే ప్రణవంలో ఉన్న శక్తి ఉమా. మాతి పరిచ్ఛన్నతి ఇది ఉమా అన్నారు ఇక్కడ. ఈశ్వరుడు సర్వవ్యాపకుడైన సృష్టి రూపంలో మనం చూసినప్పుడు దాని రూపంలో కనబడుతున్నాడు కదా, ఆ విధంగా కనబడేటట్టు చేసే ఈశ్వరుని శక్తి పేరు ఉమా. ఇంత లోతైన అర్థాలు ఉన్నాయి ఇక్కడ. అంతేకాదు, ఉమా అనే మాటకి గొప్ప అర్థం ఇంకోటి ఉందండి. అదేమిటి అంటే, పరమాత్మ వైపు మనస్సు తిరిగితే దాన్ని ఉమా అనాలి అన్నాడు ఇక్కడ. చిత్తవృత్తులను ఉంటాయి తెలుసా? చిత్తవృత్తులు అంటే అందరికీ ఉంటాయండి. అయితే చాలామందికి చెత్తవృత్తులు అవి. వృత్తులు అంటే పనులు, మనస్సు చేసే పనులు చిత్తవృత్తులు. ఇంకెంతసేపు ఉపన్యాసం చెప్తాడు, నిన్నట్లాగా ఇవాళ అనిపించలేదే, ఇటు అటు తిరగడాలు ఇవన్నీ, ఈ వృత్తులు ఉంటూ ఉంటాయి. ఏం చేస్తాం ఇక్కడ? ఉత్తమ చిత్తవృత్తి కావాలి. ఉత్తమ చిత్తవృత్తి. ఉత్తమ చిత్తం అంటే మనస్సు డిఫరెంట్ స్టేట్స్లోకి ఎదుగుతున్న కొద్ది ఒక్కొక్క దివ్యశక్తి వస్తుంటుంది ఇక్కడ. ఉత్తమ చిత్తవృత్తి అంటే ఏమిటంటే, ఇంకా ప్రాపంచిక విషయాలన్నీ విడిచిపెట్టి పరమాత్మనే పట్టుకుంటానని అటువైపు తిరగడం. మనం భగవంతుని ప్రార్థిస్తాం, ఎందుకంటే మా పిల్లలు బాగుండాలి, ఇది ఉండాలని. అది ఉత్తమ చిత్తవృత్తి అనరు, మంచి చిత్తవృత్తి అంటాం. ఎందుకంటే ముందే డిస్కార్డ్ చేస్తే అది కూడా వదిలేస్తారు. ఉత్తమ చిత్తవృత్తి అంటే పరానుభూతిం భవపాశనాశినీం సదాశివస్యాప్యతిశోభన ప్రదాం ఉమాభిదాం ఉత్తమ చిత్తవృత్తిదాం నమామి నానావిధ లోకవైభవాం అంటూ సూత సంహిత అనే గ్రంథంలో వ్యాసదేవుడు అత్యద్భుతంగా చెప్పారు ఇక్కడ. ఉమాభిదాం ఉత్తమ చిత్తవృత్తిదాం. ఇవాళ నేను ఇన్ని మార్లు ఉమా అనడం, మీరు ఇన్ని మార్లు ఉమా వినడం, ఏదో పుణ్యం చేసుకుంటే లభించిన భోగం అండి. ఉత్తమ చిత్తవృత్తి అది ఉమా.
అంతేకాదు ఉత్తమ చిత్తవృత్తి మనకి ఇచ్చేది ఉమా. ఉత్తమ చిత్తవృత్తి అంటే ఇంకా ఇవేవి సత్యం కావు, పరమాత్మయే సత్యం అని చిత్తం ఆయన వైపు తిరిగిపోవాలండి ఇక్కడ. అది ఉత్తమ చిత్తవృత్తి. ఇప్పుడు అమ్మవారి పరిస్థితి ఎలా ఉందో చూడండి, అన్నీ విడిచిపెట్టి శివుని వైపే వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఉమా అని పేరు పెట్టారు, అది అర్థం ఇక్కడ. ఉమా శబ్దానికి ఎన్ని రకాల అర్థాలు వచ్చాయి. ఇలా ఉమాభిధాం ఉత్తమ చిత్తవృత్తిదాం నమామి నానావిధ లోక వైభవ, అది బహుశోభమానం. ఉపనిషత్తులో కేనోపనిషత్తులో మంత్రం ఇప్పుడు చూపిస్తున్నాడు. దీన్ని బట్టి ఉపనిషత్ ప్రతిపాద్యమైన శక్తియే అమ్మవారు. ఆ శక్తి ఎవడిదో ఆయన అయ్యవారు, ఆయన ఉపనిషత్ ప్రతిపాద్యుడు. ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మము శివుడైతే ఆయన యొక్క చిచ్చక్తి, ఆయన నుంచి వేరు కాని శక్తి ఎవరో అది తల్లి. ఇది తెలిస్తే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక సర్వోపనిషదుద్ఘుష్ట సర్వ వేదాంత సంవేద్య అర్థమవుతుందండి ఇక్కడ. అటువంటి చిచ్చక్తి స్వరూపిణి ఆవిడ పేరు ఉమా. శ్రీ ఉమాయై నమః, అది మహామంత్రం. శ్రీ అపరాజితాయై నమః, శ్రీ ఉమాయై నమః. తపస్సులోకి వెళుతున్నప్పుడు స్థితి పేరు ఉమా. అలా క్రమంగా తల్లి కూడా ఇంకేమనలేకపోయింది ఆమె యొక్క పట్టుదల చూసి. ఆమె తపస్సుకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంటే ఇంతవరకు శివుడు ఎక్కడ తపస్సు చేశాడు, తపస్సు చేసి అంతర్ధానమేడ అది ఎంచుకుంది ఆవిడ. అదే గౌరీశంకర శృంగం అని చెప్పబడితే హిమత్పర్వత ప్రాంతాల్లో నేటికి దివ్యమైనదిగా చెప్పబడుతున్న శిఖరం, ఉత్తమ శిఖరం అది. అక్కడ ఎందుకు ఎంచుకుందంటే అక్కడ ఇంతకాలం శివుడు ఉన్నాడు. మహాత్ములు సాధన చేసిన చోట మళ్ళీ మనం సాధన చేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది. ఆ సాధన బలం. పైగా శివుడిని రోజు వెళ్ళి సేవ చేసుకునే జ్ఞాపకాలన్నీ అక్కడ ముడిపడి ఉన్నాయి. అక్కడికి వచ్చి శివుడే గుర్తొస్తాడు. ఎక్కడుంటే నీకు భగవంతుడే గుర్తొస్తాడో ఆ చోటే తపస్సుకు అనుకూలం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. మరొకడు గుర్తు రాకూడదు. ఆ ఏకాగ్రత ఏకాంతం కుదరాలండి. ఇదంతా సాధకుల కోసం చెప్తున్నాను, తిరిగే వాళ్ళ కోసం కాదు ఇక్కడ. ఆ విధంగా ఆ తల్లి ఆ చోటుకెళ్ళి తపస్సు చేస్తుంది. ఆ తపస్సు చేసే ముందు ఆ తల్లి కొన్ని పద్ధతులు పెట్టుకుంది. చిన్న చిన్న మొక్కలు తెచ్చి నాటింది, వాటికి నీళ్లు పోస్తుంది. దాని తర్వాత ఆ పరిసరాలను శుభ్రం చేసుకుంటూ స్త్రీగా తాను చెయ్యవలసిన విధులు చేస్తూ జపమాల తీసుకుని జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కఠోరమైన తపస్సు చేసిందండి. సామాన్యం కాదు. తపస్సు అంటేనే అసలు అడుగు వెయ్యడమే కష్టం. భోగత్యాగం చేస్తేనే తపస్సు. భోగము తపస్సు రెండు కలిసి ఉండవు. భోగం వదిలితేనే తపస్సు. ఎన్ని విడిచిపెట్టింది. పైగా ఏమీ లేని వాళ్ళు ఏదైనా విడిచిపెట్టచ్చు, అన్నీ ఉండి విడిచిపెట్టడం మహా కష్టం. పైగా అవి గిరి సార్వభౌమ తనయ ముత్యాల మొలనూలు మురువు సూపెడినట్టి జగనంబుపై మౌంజి సవదరించే కందుక క్రీడపై గారాబు పచరించు హస్తాబ్జముల పూనె అక్షమాల కస్తూరి కాంగరాగములతో విలసిల్లు తనువల్లి హత్తించే ధవళభూతి బొమ్మ పిండిలి పాట ప్రొద్దుపుచ్చు నెలుంగు నీలకంఠ స్తోత్ర నియతి కూర్చే పసిడి కమ్ముల అందాల పట్టుచేల కలవలంబుగ పులితోలు కలవసంబు పరమ కళ్యాణి గిరి సార్వభౌమతనయ. పరమ కళ్యాణి గిరి సార్వభౌమతనయ. పైగా మంచి ముత్యాలు వేలాడుతున్న బంగారు వడ్డాణం పెట్టుకోవలసిన నడుముకి ఆ వడ్డాణం తీసేసి ముంజగడ్డితో చేసినటువంటి కటిసూత్రాన్ని బిగించుకుంది. ముత్యాల మొలనూలు మురువు సూపెడినట్టి జగనంబుపై మౌంజి సవధరించి. పైగా పెద్ద వయస్సేం కాదు అమ్మది, చాలా చిన్న వయస్సు అది. అందుకే కౌమారి దశ తల్లిది ఇక్కడ, బాల. ఆ తల్లి కందుక క్రీడపై గారాబు పచరించు హస్తాబ్జముల భూనె అక్షమాల. పిల్లలతో కలిసిన బంతులు ఆడుకోవాల్సిన చేతులతో అక్షమాలు పట్టుకుందండి. అంతేనా, కస్తూరి కాంగరాగములతో విలసిల్లు తనువల్లి హత్తించే ధవళభూతి. కస్తూరి గంధము అంటూ రకరకాల సుగంధ ద్రవ్యాలు పూసుకోవాల్సిన శరీరానికి భస్మధారణ చేసుకుంటుంది ఆ తల్లి ఇక్కడ. బొమ్మ పెండిలి పాట పొద్దు పుచ్చు నిలుంగు. చిన్నపిల్లలతో కలిసి బొమ్మ పెళ్ళిళ్ళు వన్స్ అపాన్ ఎ టైం ఆడుకునేవారు. వాటిల్లో పాడుకుంటూ ఉంటారు. అలా పాడుకోవాల్సిన వయస్సులో నీలకంఠ స్తోత్ర నియతి కూర్చే పరమేశ్వరుని స్తోత్రం చేస్తుంది. పైగా పట్టు వస్త్రాలవన్నీ కట్టుకోవాల్సింది నారచీరలు కట్టుకుంటూ అక్కడున్నది. పైగా ఎంత సుకుమారండి. హంసతూలిక పాన్పుపై అలరు ముగ్గ ఒత్తు నునుమేను కల్గు నీలోత్పలాక్షి బాహువల్లి తలాడగా పవ్వళించే శైల పాషాణ పట్టిక స్థండిలమునా. ఏం అందమైన కవిత్వం ఇచ్చారండి మన శ్రీనాథ మహాకవి. హంసతూలిక పాన్పై పడుకున్నప్పుడు పువ్వులు పరిచినప్పుడు ఆ చిన్న మొగ్గ తగిలితే కందిపోయే శరీరము ఇప్పుడు తపస్సు చేస్తూ ఒకవేళ కునుకు పడితే చేతిని తలగడ కింద పెట్టుకుని రాయిపోయి పడుకుంటుంది. ఇక్కడ నిద్ర ఏమీ లేదు, ఊరికినే అలా సాగోరడం.
ఎలాంటి కఠినమైన దీక్ష చేస్తున్నది. ఇలా తపస్సు బహుకాలం చేసింది. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేసింది. అంటే వేసవిలో పైన సూర్యమూర్తి అగ్నిహోత్రుల్లా ఉంటూ ఉంటే చుట్టూ 4 దిక్కుల అగ్నిహోత్రాలు రగుల్చుకుని మధ్యలో తపస్సు చేసింది. అదేవిధంగా వర్ష ఋతువులో జడివాన కురుస్తున్నా తపస్సును ఆచరిస్తున్నది. అలాగే శిశిర ఋతువులో మంచు కురుస్తున్నా మంచు కొండపై తపస్సును ఆచరించిందిట. అక్కడ మహానుభావుడు కాళిదాసు గొప్ప ఉపమానం చెప్తాడు. మంచు కురిస్తే పద్మాలు వికసించవు. అందుకే అక్కడున్న కోనేరులో ఒక పద్మం లేదుట. కానీ అలాంటి మంచులో అమ్మవారు ఆ శిరస్సులో దిగి కంఠం వరకు ఉండి తపస్సు చేస్తున్నారు. ఇక్కడ ఆ కోనేరులో ఏ పద్మం లేదు, అమ్మవారు ఒక్క ముఖపద్మం మాత్రమే కనబడుతుంది అని చెప్పారండి. ఇక్కడ అలాగా కఠోరమైన తపస్సు నా తల్లి ఆచరిస్తుంది. అందులో తపోధామం అని హిమాలయుడికి పేరు. ఎంతమంది తపస్సులు, ఎంతమంది యోగులు. తపస్సు అంటే అందరిది ఒక ధోరణి ఉండదు, రకరకాల సాధనలు ఉంటాయండి. ఇది ఒక్కటి తెలుసుకోలేక మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందరికీ ఒకటే పద్ధతి, అందరికీ ఒకటే పుస్తకం, దాన్ని చంకరేసుకొని అందరూ బయలుదేరిపోవడం, అది కాదు సనాతన ధర్మం అంటే. రకరకాల యోగ సాధనలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన యోగ సాధన. ఏది గొప్పది అంటే ఒకటే తెలుసుకోవాలి, శాస్త్ర ప్రమాణమైనది ఏదైనా గొప్పది. అంతేగాని ఏదో ఒకటి గొప్పది రండి అలా అని చెప్పాడని బయలుదేరిపోకూడదు. శాస్త్ర ప్రమాణమైనది నీకు తగ్గది. మళ్ళీ రెండు. అందుకే అధికార భేదం మనకు ఉంటుంది. సనాతన ధర్మంలో మాత్రమే గొప్ప అర్హత, గొప్ప లక్షణం అధికార భేదం. అధికారం అంటే ఎక్కువ తక్కువ కాదు, ఏది చేయడానికి ఎవడు యోగ్యుడు వాడికి తగ్గ విధానం అంటూ ఉంటుంది ఇక్కడ. దానితో వాడు తరించాలి. ఎందుకంటే అనేక జన్మల జీవలక్షణం బట్టి మనస్సంస్కారం ఏర్పడుతుంది, దానికి తగ్గ శారీరక పరిస్థితులు, వీటన్నిటి చూసి గురువులు చెప్తారు. అలా రకరకాల మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలు ఉన్నాయి కనుకనే హిందూ ధర్మం కన్ఫ్యూజన్ అంటారు. కన్ఫ్యూజన్ కాదండి, సైంటిఫిక్ ధర్మం కనుక అన్ని మార్గాలు ఉన్నాయి, ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయి కనుక మనం ఒక్కొక్కప్పుడు ఏదో సాధారణ గురువు చేస్తూ అలా అని యోగా బాగా చేస్తాడు, నేను చేయలేకపోతున్నా అంటే నీకు అక్కర్లేదు, వాడు చేయని. రకరకాల మార్గాలు ఉంటాయి, అది జాగ్రత్తగా గురువుల ముఖతగా నేర్చుకోవాలి. అలాంటి యోగులు అందరూ ఉన్నారు, తపస్సులు ఉన్నారు, బహుకాలం నుంచి తపస్సు చేస్తున్నవారు. చిత్రం ఏంటంటే 1000 ఏళ్ల వయస్సున్న యోగులు భారతదేశంలో సిద్ధభూముల్లో నేటికి ఉన్నారు. అది ఆ దేశం గొప్పతనం, ఆ ధర్మం యొక్క గొప్పతనం. అది తిరిగి నిద్రపోయే వాళ్ళకి ఎక్కడ తెలుస్తుందండి, సాధన అంటూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి భవ్యమైన యోగులున్న దేశం మనది. అలాంటి వాళ్ళు హిమోత్పర్వత ప్రాంతాలు ఎప్పటి నుంచి ఉన్నారో, యుగాల నుంచి ఉన్నారు, అప్పుడే ఉన్నారు. అలాంటి వాళ్ళు దేవతలతో సహా వచ్చి అమ్మవారి తపస్సు చూడాలని వచ్చారు. ఎప్పుడైనా ఫీల్డ్లో ఉన్నవారు ఆ ఫీల్డ్లో గొప్పవాళ్ళని కొంచెం స్టడీ చేయడానికి వెళ్తుంటారు అక్కడ. ఎందుకంటే మరికొన్ని మెలకువలు నేర్చుకోవచ్చు, టెక్నిక్స్. ఈవిడ దగ్గరికి వచ్చి దండం పెట్టడమే కానీ నేర్చుకోలేనిది అనుకున్నట్టు ఇక్కడ అందరూ కలిసి ఒకటే తీర్మానం చేశారు, నభూతో నభవిష్యతి. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? అంటే ఇలాంటి తపస్సు ముందు లేదు, తర్వాత ఉండబోదు. ఇది ఇలాంటి వాటికి అనాలి, ప్రధానికి కాదు. నభూతో నభవిష్యతి, వీడి భవిష్యత్తు వీడికి తెలియదు, వీడు ఎవరి భవిష్యత్తు గురించి చెప్పడానికి ఇక్కడ. కనుక ఇలాంటి తపస్సు ఇంతవరకు చేయలేదు, ఇకపై చెయ్యబోరని సిద్ధపురుషులు తీర్మానించుకుని దండం పెడితే చాలు ధన్యులమైపోతాం అని వెళ్ళారు. పైగా తపో భూమి ఎలా ఉన్నదో వర్ణిస్తారు. అక్కడ ఉన్నటువంటి జంతువుల్లో వైరం లేదుట. సహజ వైరాలను కొన్ని ఉంటాయి. అంటే సింహానికి లేడికి పడదు, పులికి మరో జంతువుకి పడదు, పాముకి ఎలక్కి పడదు. ఇవి సహజ వైరాలు, అవి పాపం కావు. ఆ సహజ వైరాలే అక్కడ లేవుట. ఇక్కడ పులి లేడిని ఆడిస్తుంది అక్కడ కూర్చొని. అలాగే పాము నీడలో ఒక కప్ప ఎండ కాచుకుంటుంది ఇక్కడ, ఒక ముంగిస పక్కనే ఆడుకుంటుంది ఇక్కడ. ఇలా అంతా తపస్సు యొక్క ప్రభావం చేత అంత ప్రశాంతత నెలకొన్నది. సహజ వైరములో పోయి అన్నాడు. సహజ వైరమే పోయిందంటే అసహజ వైరం ఉంటుందా అండి ఇక్కడ? అది తపోభూములు పెరిగితే వైరాలు కలహాలు కూడా తగ్గిపోతాయి. తపస్సు పెరగాలి, ఇది తెలుసుకోండి ఇక్కడ. కొద్దిపాటి తపస్సు చేసినా ఈ స్థితి ఏర్పడుతుంది. ముందు వాటిని జయించేతాడు తపస్వి, తద్వారా ఆ ప్రభావం, వైబ్రేషన్స్ అంటారే అవన్నీ చుట్టూ ఉంటాయండి ఇక్కడ. ఇలా అమ్మవారి యొక్క తపోవాటికి వస్తేనే అందరూ ఆనందపరుషులైపోతున్నారు ఇక్కడ. అలా తపస్సు చేస్తున్నది. ఇప్పుడు అందరూ చూసి నమస్కరించి వెళ్ళడానికి వస్తున్నారు, నేర్చుకోవడానికి లేదు ఇక్కడ. ఏదో నేర్చుకోదగ్గ విధంగా లేదు ఇది. ఇలా అందరూ వచ్చి వెళుతున్నారు. బహుకాలం సాగింది తపస్సు. ఆవిడ వేసిన మొక్కలు మహావృక్షాలై ఫలించి వాటి నుంచి మళ్ళీ వచ్చి ఫలించిపోతున్నాయి, కానీ తపస్సుకు మాత్రం ఇంకా ఫలితం రాలేదు. అమ్మవారికి ఇంకా నేను శివుణ్ణి పొందడానికి యోగ్యురాల్ని కానా అనుకుంది. అంతేకాని శివుడు ఇంకా అనుగ్రహించడం ఏమిటి అనలేదు. చూడండి రెండింటికి తేడా. శివుని అనుగ్రహం పొందడానికి తగిన యోగ్యత నాకు ఇంకా రాలేదా అనుకుంది ఇక్కడ. తిరుపతి సాధన ఎలా ఉండాలో చెప్పడం కోసం అమ్మ తపస్సు చేసిందిట, లేదా శివుని కోసం అమ్మ తపస్సు చేయాలా? ఒక మాట చెప్తుందిట, శివుడు లాంటి గొప్ప వస్తువుని తపస్సు లేకుండా పొందలేమని చెప్పడం కోసం తపస్సు చేసిందిట అమ్మవారు. అద్భుతమైన మాట అండి ఇక్కడ.
అలా తపస్సును ఆచరిస్తున్నది. అమ్మవారి తపో వర్ణన తలంచుకుంటేనే ఆశ్చర్యం. ఈ తపస్సును చూసి దేవతలు నమస్కారం చేస్తున్నారు. కొంతకాలం ఆ తల్లి క్రమంగా ఫలాలు మాత్రమే స్వీకరించి తపస్సు చేసింది. కొంతకాలం ఆ ఫలాలు కూడా విడిచిపెట్టి పర్ణములు మాత్రమే స్వీకరించి తపస్సు చేసింది. కొన్నాళ్ళకి పర్ణములు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది. అప్పుడు దేవతలు వచ్చి అపర్ణ అన్నట్టు. అప్పుడు ఆ పేరు మరొకటి వచ్చింది. ఒక్కొక్కటి వింటే ఏం పేరు? అపర్ణ. అపర్ణ పేరే చాలా విశేషమైన రహస్యం అండి. అపర్ణ అంటే పర్ణములు కూడా విడిచిపెట్టి తపస్సును ఆచరించిన తల్లి అని భావం మనం తీసుకుందాం, తప్పేం లేదు. అయితే అటువంటి ఫలాలు విడిచినప్పుడు అఫలా అని అనొచ్చుగా, అనలేదు. తర్వాత ఈ పర్ణములు కూడా విడిచిపెట్టేసి తర్వాత వాయువుని స్వీకరిస్తుంది. ఇలా రకాల పేర్లు మారేయా. ఒక అపర్ణ ఎందుకు చెప్పారు అంటే వేదముల్లో అమ్మకి ఈ పేరు స్ఫురించింది దేవతలకి. ఇందాకనే అంటే ఇక్కడ పర్ణములు విడిచిపెట్టింది కనుక అపర్ణ అని అర్థం. అసలు అర్థం ఏంటో తెలుసుకునే పని చూద్దాం. చాలా విశేషమైనది. అమ్మవారు ఆకులు లేని తీగట. అయ్యవారి పేరు స్థాణు. స్థాణు అంటే మోడు, అంటే కొమ్మలు లేని మోడు. ఈయన ఆకులు లేని తీగ. వాడికి ఒక కొడుకు పుడతాడు. తర్వాత వాడి పేరు విశాఖుడు, కొమ్మలు లేని వట్ట. భలే ఉందండి రిలేషన్ అన్నాడు వాడొకడు. అంటే ఆకులు ఉన్నాయి అంటే పెరుగుతుందని అర్థం ఇక్కడ, అంటే విస్తరిస్తుందని. విస్తరించకుండా నిర్వికారంగా ఉండే లక్షణమే అపర్ణ. ప్రతి వాళ్ళు అపర్ణ తీగుంది, మీకు తెలుసో లేదో. మూలాధారం నుంచి సహస్రారం వరకు పాకుతున్న వల్లి కుండలిని, అదే అపర్ణ తీగండి ఇక్కడ. నిజంగా భావిస్తే అది ఇక్కడ. ఇంకా చాలా రహస్యాలు ఉంటాయి. కానీ అపర్ణ నామానికి మరొకర్థం అపగత రుణ అపర్ణ అన్నారు ఇక్కడ. రుణాలు లేని తల్లి, రుణాలు లేకుండా చేసే తల్లి. అందుకే అప్పుల బాధలు పోవాలంటే అపర్ణానామం చేయాలి. ఒక ఆయన వచ్చి మళ్ళీ చెప్పారండి, అప్పుల బాధలు పోవాలని చేయమన్నారు. అప్పులు ఇచ్చిన వాడి బాధలు పోవాలంటే ఏం చేయాలండి అన్నాడు. తీసుకున్న బాధలు పోవాలి కానీ మీరు వాళ్ళ గురించి ఆలోచించారు. కానీ ఇచ్చినవి ఎగ్గొట్టి తిరుగుతుంటే వీడు ఎన్ని బ్యాంక్ అప్పుల్ని ఎగవేసేవాళ్ళు లేరు. మరి మేమేం మంత్రం చేయండి, మీకు కూడా అదేనైనా అని చెప్పండి. అప్పుకు సంబంధించి ఇటు బాధ అయినా అటు బాధ అయినా పోగొట్టగలదండి అన్నాడు ఇక్కడ. అంతే కదా, ప్రతి వ్యక్తి 3 అప్పులతో ఉంటాడు. ఇంకా చెప్పంటే 5 అప్పులు చెప్పారులేండి, 3 చాలు. ఒకటి దేవరుణం, పితృరుణం, ఋషి రుణం. ఇవి తీర్చుకోకుండా తిరిగేటువంటి పశుప్రాయిగా బతికే వాళ్ళు ఉన్నారే, వాడికి ఇదివరకు పుణ్యం వల్ల ఇవాళ అన్నీ అమరై ఒంటికి అవయవాలు, దాని తర్వాత ఐశ్వర్యాలు తెగ తిరుగుతూ వాట్ అని తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎందుకు లేచేవరా అంటే ఆడుకోవడానికి, తిరగడానికి, తినడానికి. వీళ్ళందరూ యజ్ఞహీనులు అంటారు. వీళ్ళని తెలుసుకోండి. వీళ్ళకి ఇప్పుడు ఇంద్రియాల అవయవాలు వచ్చాయి కానీ తర్వాత వాటికి కూడా ఠికాణం ఉండదు. ఇంకా దుర్భరమైన జన్మలు వస్తాయి తెలుసుకోండి ఇక్కడ. కనుక శరీరం పొందిన తర్వాత రుణాలు తీర్చుకోవాలి. రుణాలు తీర్చుకోకుండా జీవితం గడిపితే వాడు వ్యర్థ జీవనుడు అవుతాడు. కృష్ణ పరమాత్మ గీతలో గట్టిగా దీనికి నొక్కి చెప్పాడు ఇక్కడ. యజ్ఞం లేని వాడికి ఇహము లేదు, పరం లేదు. కనుక జ్ఞానం వచ్చిందనే భ్రాంతితో ఎవడైతే ఈ 3 రుణాలు 3 యజ్ఞాలు చేయకుండా ఉంటాడో వాడు అఘాయు ఇంద్రియారామో మోఘపార్థ సజీవతి. తెలుసుకోండి ఇక్కడ. 4 ఉపనిషత్తులు వినేసిన వెంటనే అంతా ఆత్మయే, అంతా బ్రహ్మజ్ఞానమే. అందుకే తదిన పెట్టడం మానేశాను, సంధ్యావందనం మానేశాను. మానేయడానికి అవే దొరికేవాడికి. తిండి మాండం, హోటల్కి వెళ్ళడం మాండం. అందుకే ప్రతివాడికి అవసరమున్నా లేకపోయినా అప్పులు తీర్చుకోవాలి. ఒక ఊర్లో బాగా అప్పులు చేసేసి నాకు బ్రహ్మజ్ఞానం వచ్చింది, ఎవడి డబ్బు ఎవడికి సొంతం, డబ్బు నీదా నాదా అన్నాడు అనుకోండి, ఓహో జ్ఞానాన్ని సన్మానం చేయరు, కొడతారు ఊర్లో వారు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకే నీకు జ్ఞానం వచ్చినా సరే రుణం పోగొట్టుకోవడానికి చేయాల్సిన కర్మలు దేవ, పితృ, ఋషి, ఈ 3 యజ్ఞములు చేయాలి. ప్రతి వ్యక్తికి ఇవి రుణములు. ఇవి చేయడం వల్ల ఏదో వస్తుంది కాదు, చెయ్యకపోతే పాపం వస్తుంది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇవి అవశ్యం చేయవలసినటువంటివి. ఇవి చేసి తీరాలి. ఇవేవీ చేయకుండా ఒట్టి కబుర్లు చెప్పి, అందుకు ఒట్టి ఆధ్యాత్మికవాదం సరిపోదు, ధార్మిక ఆధ్యాత్మికవాదం కావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఆధ్యాత్మికవాదం కలియుగంలో కొదవలేదు. ఎన్నో సెంటర్లు, యోగా సెంటర్లు, మెడిటేషన్ సెంటర్లు బోల్డ్ వచ్చేస్తుంటాయి. దానివల్ల ఏవేవో కనబడుతుంటాయి. ఏవేవో కానీ నిజంగా భగవత్శక్తి కాదు అది తెలుసుకోండి ఇక్కడ. ఏవేవో కనబడతాయి అసలు తప్ప. అందుకు ధార్మికమైన మార్గం అన్నిటికీ అవసరం తెలుసుకోండి ఇక్కడ. ధార్మికత పోతుంది. అది ధర్మం లేనివాడికి ఆధ్యాత్మికత ఎక్కడండి ఇక్కడ. అందుకు ముందు ధర్మం, తర్వాత మిగిలినవని. అదే అహం బ్రహ్మాస్మి చెప్పిన శంకర్లు కూడా వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం. చేస్తున్నామా లేదో ఆలోచించుకోండి మీరు ఇక్కడ. దేవరుణం తీర్చుకోవడం కోసం సకాలంలో దేవతారాధన చేస్తున్నారా? పితృదేవతలకు తగిన విధంగా ఆరాధన చేస్తున్నారా? ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని కొంతైనా చదువుకుని అమలుపరిచే ప్రయత్నం చేస్తున్నారా? ఈ 3 చెయ్యాలి.
ఆ 3 చెయ్యనప్పుడు ఆ రుణములు బాధిస్తాయి, జన్మల్లోకి లాగుతాయి, నరకాల్లోకి కూడా తోస్తాయి. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆ రుణములు తీర్చుకోవాలంటే మనం తీర్చగలిగిన తీర్చగానే సరిగ్గా ఏం చేస్తున్నాం? మన ప్రయత్నం మనం చేస్తూ అమ్మవారిని ఆశ్రయిస్తే మరి రుణం అనేది లేకుండా జన్మ లేకుండా చేస్తోంది కనుక ఆవిడ పేరు అపర్ణ అన్నారండి. ఇక్కడ ఎంత గొప్ప విశేషం అపర్ణ నామానికే ఉన్నదండి. అద్భుతమైన అంశం ఇక్కడ. అయితే అపర్ణ ఇంత శక్తి ఉందా అంటే చాలా కాలం క్రితం పాండ్య దేశంలో ఒక మహాపండితుడు ఉండేవాడు. పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఉన్నది, అలాగే పూర్వం కాలం నుంచి అప్పులు ఉన్నాయి ఆయనకి. ఇక్కడ ఆస్తులు హరించకపోయాయి. మహాపండితుడు, పాండిత్యం ఉంటే ఏం లాభం, రాజాదరణ ఉంటే వాటికి ఒక చక్కటి వినియోగం ఉంటుంది, సర్వశాస్త్రవేత్త. కానీ దారిద్ర్యంలో ఉన్నాడు. ఇక్కడ దారిద్ర్యానికి జ్ఞానానికి సంబంధం లేదండి, దీనికో అదృష్టం దానికో దురదృష్టం ఉంటాయి. ఏం చేస్తాం ఇక్కడ. అలా ఉంటున్న కాలంలో ఆయనకు అమ్మవారి భక్తుడు, రోజు అమ్మవారిని అర్చించుకునేవాడు ప్రేమగా, ఏది ఆశించేవాడు కాదు. ఒకసారి అమ్మవారు అర్చన చేస్తున్నాడు లలితానామాలతో, చేస్తూ అపర్ణాయై నమః అని వేస్తున్నాడు. వేస్తున్నప్పుడు కూడా ఆకులు కూడా విడిచిపెట్టి తపస్సు చేసిన అమ్మవారు అని తలంచుకొని మనసు ద్రవించిపోతుంది. ఎప్పుడు చదివిన భావపూర్వకంగా చదివేవాడు ఆయనకు. అదేవిధంగా కుండలిని ఇత్యాది రూపాలతో భావన చేసేవాడు. అంత భక్తిగా ఆరాధించేవాడికి ఆ రోజు ఇంటికి అప్పులు వాళ్ళందరూ తాడో పేడో తేల్చుకుంటామని పత్రాలతో సహా వచ్చి కూర్చున్నారు. వాళ్ళ ఆవిడ ఆయన పూజలో ఉన్నారండి, తర్వాత వస్తారు కూర్చోండి అని చెప్పింది. అప్పులు వాళ్ళు వచ్చారండి నేను చెప్పింది. పూజలో ఉన్నాడు, విన్నాడు, మనసులో బాధ కలుగుతుంది. ఆ రోజు మాత్రం అపర్ణ అన్నప్పుడు పండితుడు కదా, అపగత రుణ భావం స్ఫురించింది. కానీ అమ్మవారిని అడగడం ఏంటి మళ్ళీ అనుకుని పూజ మొత్తం చేశాడు. ఇక్కడ పూజ అయిన తర్వాత అమ్మవారికి నివేదన ఇత్యాదులు చేసి అన్నీ అయిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడదామని, ఇప్పుడు మీ అప్పు తీర్చలేకపోతున్నాను, నన్ను క్షమించండి అంటే, అప్పులు తీరిపోయిందయ్యా అన్నారు. ఇక్కడ పత్రాలు మీకు చూసి చించేయడానికి వచ్చాము, అప్పు తీరిపోయింది అన్నారు. ఎలా తీరిపోయింది అంటే, ఇంకా అమ్మగారు వచ్చి మీరు పూజలో ఉన్నారని చెప్పారు, తర్వాత మేము కూర్చుని ఉండగా లోపల నుంచి మీ అమ్మాయి వచ్చిందండి, ఒక పెట్టి పట్టుకు కూర్చున్నది, నాన్నగారు పూజలో ఉన్నారు, అప్పులు తీర్చేమని నాకు చెప్పింది, మీరు పత్రాలు ఇవ్వండి అని చెప్పి ఎవరి పత్రం ఎంత ఉందో చూసి పెట్టిలోంచి తీసిచ్చేసింది, అప్పు తీరిపోయింది. మేము పత్రాలు చించబోతే మా నాన్నగారు ముందు చించేసేయండి అని చెప్పి వెళ్ళిపోయిందండి అని. ఆయనకు అసలు సంతానమే లేదు. ఈ విషయానికి ఆయనక బలవలా ఏడ్చాడండి. తాను నమ్మిన అమ్మవారు ఆ రూపంలో వచ్చి తీర్చారని తెలుసుకున్నాడు. ఇక్కడ తర్వాత పాండ్య దేశంలో ఆయన మహామంత్రి అయ్యాడు. తర్వాత అది వేరే విషయం. ఇది ఒక చారిత్రకమైన వృత్తాంతం, అపర్ణానామం యొక్క విశేషం. దీన్ని బట్టి అమ్మవారు గల్లా పట్టుకొస్తుంది అపర్ణానామం అంటే అనుకోవద్దు ఇక్కడ. అంతేకాదు ఇంకా చెప్పాలంటే చాలా రహస్యాలు ఉండే శ్రద్ధగా వింటే. అమ్మవారి నామాలకి భావం చెప్పుకుని ఆహా అనుకుంటున్నాం మనం, అంతే కదా. పేర్లో ఉన్న వైబ్రేషను, అక్షరాలకున్న సంఖ్యలు కూడా ఉంటాయి మన శాస్త్రంలో. అలా చూస్తే ఒక్కొక్క నామానికి ఉన్న ఎనర్జీ చాలా గొప్పగా ఉంటుంది. ఏముంది పేర్లో అంటారు. ఇక్కడ పేర్లోనే అన్నీ ఉన్నాయని తెలిసింది ఇక్కడ. ఎందుకంటే ఆ పేర్లు అమ్మవారి శబ్దరూపాలు కనుక మనకు తెలియని అర్థాలు ఉంటాయి. అపర్ణ అని రాస్తే వచ్చే నెంబరు వాటి ప్రకారం లెక్క కడితే 9 నెంబర్ వస్తుందండి. ఇక్కడ ఈ 9 కుజ సంఖ్య కనుక అపర్ణ అనే నామస్మరణ ఎలాంటి కుజదోషమైనా పోగొడుతుంది అన్నారు ఇక్కడ. అందులో ఈవిడ శివుని కోసం తపస్సు చేస్తున్న స్థితిలో ఉంది కనుక అపర్ణానామ స్మరణ వివాహానికి కానీ మరివేటికి కానీ అవరోధాలను కూడా తొలగించే శక్తి ఉంది. కుజగ్రహ దోషాలన్నీ పోగొట్టగలిగే శక్తి ఉంది. అది అపర్ణానామం యొక్క రహస్యం. ఇప్పుడు ఆ తల్లి పేరు అపర్ణ. ఈ అపర్ణ ఎలా ఉన్నది అంటే తపోమూర్తిని ధ్యానించాలి అపర్ణలో. ఈ స్వరూపం మనకి చెన్నైకి సమీపంలో మాంగాడు అనే ప్రాంతంలో తపక్కామాక్షి అనే రూపం ఉంది. అలా కాంచీపురంలో మనం కామాక్షి మందిరానికి వెళితే ఆ కామాక్షిదేవి ప్రక్కన తపక్కామాక్షి అని కనబడుతుంది. మీరు చూస్తే జాగ్రత్తగా ఒక చెట్టు కింద ఉంటుంది. ఒక పాదం నేల మీద మోపి మరొక పాదం పైకెత్తి మోకాలు దాకా తీసుకొచ్చి ఒక చేతిని శిరస్సు మీద ఒక చేతిని హృదయం దగ్గర పెట్టుకుంటుంది అమ్మవారు. ఇప్పుడు తపక్కామాక్షి. ఇదే అపర్ణ యొక్క రూపం. ఏకపాద స్థితాదేవి, ఏకపాదంపై ఉన్నటువంటిది, చీరవల్కల శోభిత, నారచీర ధరించినటువంటిది, తేజస్వరూపుడిగా ప్రకాశిస్తున్నది, అంతఃకరణంలో పరమాత్మని ధ్యానిస్తూ ఉన్నటువంటిది. పైగా పంచాక్షరీం జపంతీచ, పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ పరమాత్మని ధ్యానిస్తున్న స్వరూపం పేరు అపర్ణారూపము అని చెప్పారు ఇక్కడ. ఆ రూపంతో అమ్మ తపస్సును ఆచరిస్తుంటే దేవతలు ఋషులు వచ్చి నమస్కారం చేసుకుంటున్నారు. ఆ రూపాన్ని ధ్యానించినా చాలండి ధన్యులం తపస్వరూపంలో. అందుకే తామగ్నివర్ణం తపసాజ్వలంతి, ఆ మంత్రానికి ఈ రూపం కూడా ఒక అర్థం మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ప్రకాశ స్వరూపిణి అమ్మవారి తపస్సును చాలా కాలం నుంచి ఆచరిస్తున్నారు. ఇది ఎంతకాలం తపస్సు? అప్పుడు ఆ తపస్సు గురించి తెలుసుకుందామని హిమవంతుడు వచ్చి కళ్ళ నీళ్ళు వచ్చాయి ఆయనకి. ఎందుకంటే
గిరి సార్వభౌమ తనయ భోగాలు అనుభవించవలసింది బహుకాలమై కూర్చుని తపస్సును ఆచరిస్తుంది, సిద్ధి లేకపోయినా సరే చేస్తుంది ఇక్కడ. కాబట్టి మనసు మార్చి ఇంటికి తీసుకెళ్ళిపోతే మంచిది అనిపించింది. వెంటనే తన భార్యతో కుటుంబంతో సహా వచ్చాడు. అమ్మవారికి అన్నదమ్ముడు ఉన్నాడు, మైనాకుడు మొదలైన వాళ్ళు అందరూ కలిసి వచ్చారు. వచ్చి నమస్కారం చేశారు. అమ్మా, ఇంత కష్టపడుతున్నాం, నీకు ముందే చెప్పాను, శివుడికి మామ అయ్యే యోగం నాకు లేదు, ఆయనకి లౌకిక వికారాలు లేవు అని మన్మద్దహనంతోనే చూపించాడు ఆయన. కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం తల్లి, ఏదో నీకు తగిన వారిని, ఎందరో దేవతలు అందరూ నాకు మిత్రులే, తగిన వాడిని చూసి వివాహం చేస్తాను అని చెప్తే అమ్మవారు ఒక్కసారి ఆపి మాట్లాడుతున్నారు. మౌనాన్ని ఆపి, నాన్న నేను కొండ కూతుర్ని, కొండ ఎంత చెదరకుండా ఉంటుందో నా నిశ్చయం కూడా అలాగే ఉంటుంది, చెదరకుండా. ఇది తెలుసుకో. సూర్యుడు పడమట వైపు ఉదయించుగాక, అలాగే రాతి మీద పద్మం వచ్చుగాక, భూమి తలకిందులవుగాక, నా నిశ్చయం మాత్రం చెదరదు అని చెప్పి మళ్ళీ నిశ్చలంగా ఉండిపోయింది. మరి మాట్లాడలేదు ఆవిడ ఇక్కడ. అంటే ఇంకా మీతో ఆర్గ్యుమెంటే లేదని చెప్తుంది ఇక్కడ. వాళ్ళు చేసేది లేక వాళ్ళు వెళ్ళిపోయారండి ఇక్కడ. దీన్ని బట్టి మోహం కూడా తపస్సుని చెదిరించలేదు. ఎందుకంటే మన ఉపవాసానికి కూర్చుని 4 గంటలు అయిపోగానే పక్క వాళ్ళు వచ్చి నీరసపడిపోయారు. పాపం ఉపవాసం మీకు పడదేమో, ఈ పూటకు తిరిగకూడదు అంటే ఈసారి చెప్పేగానే తీసుకున్నాను, కానీ మరి ఎప్పుడైనా చేసినప్పుడు మాత్రం ఆపకే అంటాం. అలాగ ఒక్కొక్కసారి మోహానికి లొంగిపోయే ప్రమాదం ఉంటుందండి. ఎంత కఠోరమైన తపస్సు చూడండి ఆ తల్లి చేస్తున్నది ఇక్కడ. ఇలా ఉంటూ ఉంటే దేవతలు వెళ్ళి శివుడితో చెప్పారు, ఏమైనా బాగుందనైనా, ఏంటి ఆ బింకం, ఎంత తపస్సు చేస్తుందో తెలుసా అంటే, ఏం చేస్తున్నా ఆడవాళ్ళు చేస్తే అలాగే కనిపిస్తుంది అన్నాడు ఆయన ఇక్కడ. అనుకున్నాడు మనసులో, ఎందుకంటే ఆవిడ చేసిన తపస్సే మీకు కనిపిస్తుంది. ఆవిడ సతీదేవిగా శరీరం విడిచిపెట్టిన గురించి నేను చేస్తున్న తపస్సే, అది ఎవరికోసం వాడికి తెలియదు, చేస్తూ ఉన్నాను అంతే. ఇప్పుడు ఆవిడ చేస్తుంది, ఇంత తపస్సు నా కోసం చేశాడు కనుక కొంచెమే నేను చేయకపోతే బాగోదని చేస్తున్నాడు. ఇవన్నీ మనసులో అనుకున్నాడు, బయటకు వెళ్ళలేదండి ఇక్కడ. నేను చూస్తాను లేవయ్యా, వెళ్ళండి అని దేవతలు పంపించేశాడు. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించాడు. ఆలోచించగానే సప్తర్షుల్ని తలంచుకున్నాడు ఆయన ఇక్కడ. తెలుసు కదా సప్తర్షులు, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని ఇత్యాదులు వీళ్ళందరూ వచ్చారు అక్కడ. వచ్చి వాళ్ళు ఆనందపడిపోయి స్వామికి దండం పెట్టి, నిన్ను తలంచుకుంటారు అందరూ, నువ్వు మమ్మల్ని తలంచుకున్నావు, మమ్మల్ని నువ్వు తలంచుకున్నావంటేనే చాలా ధన్యత, పెద్దవాళ్ళు మన గురించి అనుకున్నారంటేనే చాలా అదృష్టం అంటాం. అలాంటిది శివుడు అనుకున్నాడు మా గురించి, అందరూ ఎవరిని తలంచుతారో ఆయన మమ్మల్ని తలంచాడు, మా భాగ్యమే భాగ్యం అని నమస్కారం చేసి, ఏమి చెప్తే అది చేస్తామన్నారు. అనగానే ఒక్కసారి పార్థిదేవి తపస్సు చేస్తుంది. ఇప్పుడు విన్నారా? అందరూ వెళ్ళారు, మేము విన్నా, ఇంకా రేపో మాపై వెళదాం అనుకుంటున్నామని. వెళ్ళండి, ఇప్పుడు నేను చెప్తున్నాను, వెళ్ళండి. వెళ్ళి ఏం చేయమంటారు? ఏం చేస్తారు? నన్ను వీలైనంత తిట్టండి ఆవిడ దగ్గర అన్నాడు ఇక్కడ. ఇది చెప్పింది ఇక్కడ. నా గురించి ఆవిడికి విరక్తి పుట్టేటట్టు తిట్టండి, ఆవిడేమంటుందో వినండి, నా దగ్గరికి మళ్ళీ రండి. ఇదేం పనయ్యా, ఏదో పిలిచేవని ఆనందిస్తూ ఉంటే నేను తిట్టిన దక్షుడి గతి ఏమిందో మాకు తెలుసు. ఎందుకంటే సృష్టిలో దేనికైనా ప్రాయశ్చిత్తం ఉందే కానీ శివనిందకు ప్రాయశ్చిత్తం లేదు, మహాపాపం అది ఇక్కడ. అలా నిన్ను నిందించాలా అంటే నేను చెప్పాను కనుక మీకు అంటదిలే అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏం తిట్టాలి అనే సబ్జెక్ట్ ఇవ్వలేదు ఇంకా, దాన్ని వీళ్ళు ఆలోచన చేయాలి. ఇంకా ఋషులు కదా, ఆలోచించుకోండి ఇక్కడ. వెళ్ళండి అంటే ఇంకా శివాజ్ఞ మేరకూడదు కనుక సప్తర్షులందరూ కలిసి ఇంకా అమ్మవారి దగ్గర బయలుదేరారు. అమ్మవారి దగ్గర ఏమన్నారు, అమ్మవారు ఏమన్నారు రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రియకాంతాయ కళ్యాణ్యధేనధేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సాంబదేవాయ మంగళం, మహాదేవాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఒక చిన్న ముఖ్య విషయం, ఇక్కడ ఋషిపీఠంకి సంబంధించిన గ్రంథాలు నూతనమైనవి చాలా వచ్చాయి. వారు ఒక్కసారి మీకు పరిచయం చేయమని చెప్పారు కనుక చేస్తున్నాం. ఒకటి ఏషధర్మ సనాతన, పేరు సంస్కృతం కానీ మాటలు మాత్రం తేట తెలుగులో ఉంటాయి. ఇందులో మన సంస్కృతి, మన ధర్మం గురించి అవగాహన కలిగించేటువంటి గ్రంథం ఇది. ఇందులో మన దేవీ దేవతలు, వాళ్ళ తత్వములు ఏమిటి, అలా మన పండగలు, వాటి పరమార్థం ఏమిటి,
వ్యక్తిత్వ వికాసానికి, వేదాంత విజ్ఞానానికి మన ఋషులు ఇచ్చిన జ్ఞానం ఏమిటి, అది ఏ కాలానికైనా ఎలా సరిపోతాయి అనే దాని గురించి చిన్న చిన్న వ్యాసాలుగా రాసినటువంటి గ్రంథం. దీంట్లో మీ సర్వదేవతా విజ్ఞానం, సనాతన విజ్ఞానం వస్తుంది. ఇది తెలుగు వచ్చిన తమిళులు, కన్నడిగులు కూడా చదివి తమిళ భాషలో, కన్నడ భాషలో కూడా అనువదింపబడింది. ఇంగ్లీష్లో కూడా ఇది దిస్ ఈజ్ అవర్ ఎటర్నల్ ధర్మ అనే పేరుతో అనువదింపబడి వచ్చినది. ఇది 3వ ముద్రణ ఇప్పుడు లభ్యమవుతున్నది. వీటిని వినియోగించుకోవచ్చు. ఇది ఏ యోగం మంచిది అని ఆలోచిస్తే ఈ రోజుల్లో నామస్మరణ చాలా గొప్పదనే మాట అందరూ వింటారు. నామానికి అంత శక్తి ఉందా? నిజంగా శాస్త్రంలో నామం గురించి ఏం చెప్పారంటే, వేదములు మొదలుకొని పురాణ ఇతిహాసాలు, కావ్యాల వరకు నామం యొక్క మహిమను చెప్పే అనేక అంశములకు చోట సమకూర్చి ఏ నామం చదివితే ఏం ఫలితం వస్తుంది, ఎలా చేయాలనే విధానాన్ని పెద్దలు చెప్పిన మార్గ ప్రకారంగా నామయోగం అనే గ్రంథాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే శ్రీ విద్య గురించి తెలుసుకోవాలి, అమ్మవారంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి తెలుసుకోవాలన్న వాళ్ళ కోసం శ్రీ విద్య ఉపాసనలో ఆరితేరిన ఒక మహాపండితుడు డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు రచించిన శ్రీ విద్యా లఘు పరిచయం అనే గ్రంథం కూడా విడుదలైంది. ఇవి ఇక్కడ లభ్యమవుతున్నాయి. వీటిని సద్వినియోగపరచుకోవచ్చు. పైగా మనం స్వీకరించడమే కాకుండా 10 మందికి కానుకలుగా ఇవ్వగలిగిన గ్రంథాలుగా ఋషిపీఠం అనేక మంచి పుస్తకాన్ని తీసుకొస్తున్నది. మునిపే చెప్పుకున్నాం, ప్రతి నెల ఎప్పుడూ ఆటంకం లేకుండా ఋషిపీఠం అనే మాసపత్రిక కూడా విడుదలవుతుంది. వీటికి కూడా మీరు చందాదారులుగా చేరవచ్చు. ఈ పుస్తకాలు ఇక్కడ వినియోగపరచుకోవచ్చు. సమన్వయ సరస్వతి యాప్ని మీరందరూ కూడా అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. ఋషిపీఠం ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చారిటబుల్ ట్రస్ట్కి చేరి దాని ద్వారా ధార్మిక సేవా కార్యక్రమాలకు వినియోగింపబడతాయి కనుక వీటిని మీరు స్వీకరించినా ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టే. అదేవిధంగా ఋషిపీఠం ఈ పుస్తక ప్రచురణలు ఇవి మాత్రమే కాకుండా అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నది. అందులో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, అనేక పర్యావరణ సంబంధమైన అంశములు నిర్వహించడం ఒకటి, వేద విద్యార్థులకి, వేద పాఠశాలలకి బలాన్ని ఇవ్వడం, గోశాలలు స్వయంగా నిర్వహిస్తూ గోశాలలకు ఆర్థిక సహాయం చేస్తున్నది ఋషిపీఠం. దానితో పాటు మన ప్రాచీన విద్యలకు చెందిన పెద్దవారిని గుర్తించి ప్రతి ఏడాది ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కూడా అందిస్తున్నది. అదేవిధంగా ఋషి విద్యాభ్యాసం అనే పేరుతో మన ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని ఎడ్యుకేషన్గా అందిస్తూ పనిచేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి విజయవంతంగా నిర్వహిస్తున్నది. అందులో కూడా ధృవజ్ఞానం అనే పేరుతో పిల్లల కోసం నిర్వహిస్తున్నది. వాటిలో ఉత్తీర్ణులైన వారు మన శనివారం వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. 6th లెవెల్ కోర్స్ అది. మీ పిల్లలను కూడా దానిలో చేర్చవచ్చు. ఇది ధృవజ్ఞానం యొక్క సంగతి. రెండవది భగవద్గీత. ఇది లెర్న్ గీత అనేటువంటి సైట్ ద్వారా నిర్వహిస్తున్నది ఋషి విద్యాభ్యాసం. ఈ గీత ప్రత్యేకత ఏంటంటే శ్లోకాలు, తాత్పర్యాలు నేర్పడమే కాకుండా గీతను బేస్ చేసుకుని ఇంకా ఎడ్యుకేషన్ విస్తరింపజేస్తూ ఉన్నారు. ఇది అభినందించదగ్గ విషయం. ఇది ఒకటి, దీన్ని మొత్తం 4 భాగాలు కదమ్మా, 4 భాగాలుగా విభాగం చేసి ఏ భాగంలో గట్టి వాళ్ళైనా భగవద్గీత మొత్తం సారం వచ్చేటట్టు చేసి మొత్తం 4 పరిపూర్ణలు చేస్తూ 7 ఏళ్ల పిల్లల నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు విద్యార్థుల్ని కలిగి ఉన్నటువంటి గొప్ప విద్యాశాఖగా దీన్ని అభివర్ణించాలి. ఇప్పటికీ అనేక మంది విద్యార్థులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వారిని చక్కగా తీర్చిదిద్దగలిగే అధ్యాపకులు కూడా ఉన్నారండి. పైగా దాని ద్వారా ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ కూడా దీనిలో కలిసి భగవద్గీతను బేస్ చేసుకుని మెంటల్లీ ప్రతివాడు స్ట్రెంగ్త్గా ఉండడానికి ఏం చేయాలి అనే దాని గురించి ఒక అద్భుతమైన కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆగస్టు 7 నుంచి మీరు దీనిలో చేరవచ్చు. ఇటు గీతా శ్లోకాలు నేర్చుకోవచ్చు. అలాగే పిల్లలు, పెద్దలు కూడా మానసికంగా దృఢంగా ఉండడానికి ఏం చేయాలనే దాన్ని కూడా కోర్సుగా చేస్తున్నారు. ఇలాగా ఒక గీతలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నది లెర్న్ గీత. దాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రధాన బృందం ఇవాళ సియాటిల్ విచ్చేశారు. దీన్ని ఒక భావంగా తీసుకుని ప్రారంభించిన విద్య గారు, అదేవిధంగా అధ్యాపకులు శాంత గారు, సద్గుణు గారు, వాళ్ళు 20 ప్రాంతం నుంచి వచ్చారు. ఇంకా అనేక మంది ఉన్నారు. వారు కూడా ఇక్కడికి విచ్చేశారు. అందులో ఉత్తీర్ణులైన కొందరు విద్యార్థులకి వారికి అదేవిధంగా ధృవజ్ఞానం వారికి కూడా మనం శనివారం నాడు ఇక్కడ సర్టిఫికెట్లు ఇచ్చుకోబోతున్నాం స్వామి యొక్క సమక్షంలో. ఈ ఋషిపీఠం వాటితో మీరు అనుబంధం ఏర్పరచుకోవాల్సింది కోరుకుంటూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ్. అలాగే ఒక కొత్త పుస్తకం విడుదలైంది. ఋషిపీఠం కేవలం ధర్మము, మతము ఇవి చెప్పడమే కాకుండా దేశం పట్ల, ప్రపంచం పట్ల బాధ్యత ఉంది మనకి. దేశంలో ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి. రాజకీయంగా కానీ మరో రకంగా కానీ మన ధర్మానికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా మనం పరిశీలించి
ధర్మాన్ని రక్షించుకోవాల్సిన, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఈ బాధ్యత తెలియజేయడానికి ఋషిపీఠం ఎప్పుడు వెనకాడలేదు. గత 25 ఏళ్లుగా సంపాదకీయాల పేర్లతో ఎప్పుడెప్పుడు జాతిని హెచ్చరిస్తూనే ఉన్నది. అలాంటి శక్తివంతమైన సంపాదకీయాలని కలిపి మనకి మన ధర్మంలోని అనేక యాంగిల్స్ని చూపిస్తూ చేసిన ప్రయత్నం. సంపాదకీయాలన్నీ కలిపి 1999 నుంచి 2024 వరకు వచ్చినటువంటి ఈ ప్రేరణాత్మకమైన, ప్రబోధాత్మకమైన సంపాదకీయాల్ని గ్రంథ రూపంలో ప్రచురించారు. ఈ రజతోత్సవ సందర్భంగా వీటిని కూడా ఇక్కడ మీరు పొందవచ్చు. స్వస్తి. ఇంకా ఈవేళ కూడా కొంతమంది బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఉంటున్నారు. మీరు దయచేసి మాకు ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో చెబితే ప్రసాద ఏర్పాట్లు చేస్తాం. పొద్దున పూటగా ఉమ్మాట పెడుతుంది. పొద్దున పూటగా ఇవాళ అట్లాంటి